గొంతులో వైరస్ ఉంటది, 4 గంటలు హాట్ వాటర్ తాగితే చచ్చిపోతుంది. అది చూస్తేనే ఫేక్ అని కనిపిస్తుంది. ఓకే, అయితే అది స్టేటస్ పెట్టి లైక్ దే ఆర్ ఫార్వర్డింగ్ ఇట్ టు ఎవ్రీబడి. నా ఏజ్ గ్రూప్ వాళ్ళు లిటరలీ వాళ్ళ మీద ఉన్న నాకు రెస్పెక్ట్ అంతా పోయింది. వాళ్ళు నా దోస్తులైనా సరే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ పోస్ట్మార్టం పాడ్కాస్ట్. ఈ ఎపిసోడ్ పాయింట్ ఏంటంటే, మేము వైరస్ అనే మలయాళం సినిమాని డిస్కస్ చేసాము. ఇప్పుడు ఆబ్వియస్లీ గ్లోబల్ పాండమిక్ నడుస్తుంది, కరోనా వైరస్ది. ఈ సినిమాలో చాలా పాయింట్స్ మాకు ఇప్పుడు మనకి జరుగుతున్న సిచ్యువేషన్ ఎలా అయితే ఉందో చాలా సిమిలారిటీస్ ఉన్నాయని అనిపించింది, ద వే దే వెంట్ అబౌట్ డీలింగ్ విత్ థింగ్స్. సో ఇట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ వాచ్. వైరస్ సినిమా మేము మళ్ళీ ఈ టైంలో ఇంకోసారి చూసాము. ఈ ఎపిసోడ్లో నాతో పాటు అవినాష్, మై కోహోస్ట్, అద్భుతమైన వాయిస్ మీరు అన్నట్టు, హీఈస్ దేర్ విత్ మీ. మేమిద్దరం కలిసి ఈ సినిమాని పాయింట్ బై పాయింట్ డిస్కస్ చేసాము. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ సినిమాలో ఎలా చూపించారు అనేది. ఈ పాడ్కాస్ట్ పూర్తిగా వీడియో ఫార్మాట్లో ఉంటుంది. సో ఒకవేళ ఇది నచ్చితే ప్లీజ్ లెట్ us know. వీ విల్ డూ మోర్ పాడ్కాస్ట్. ఇలాగే వీడియోతో సహా మేము పాడ్కాస్ట్ చేస్తాము. ఒకవేళ లేదు అనుకుంటే వీల్ జస్ట్ నాట్ షో అవర్ ఫేసెస్, ఐ గెస్. సో ప్లీజ్ లెట్ us know. ఇంకేదైనా సినిమాలు మేము బ్రేక్ డౌన్ చేయాలి, మేము ఏదైనా రివ్యూ చేయాలి, వాట్ ఎవర్ ఎనీథింగ్ దట్ ఈస్ దేర్, ప్లీజ్ లెట్ us know. కామెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ విల్ డెఫినెట్లీ గెట్ టు దెమ్. సో వితౌట్ ఫర్దర్ అడూ, హియర్స్ ద పాడ్కాస్ట్ గైస్. సో ఈరోజు మేము రికార్డ్ చేయబోతున్న పాడ్కాస్ట్ ఇట్స్ అబౌట్ వైరస్. వైరస్ ఆబ్వియస్లీ నేను వికీపీడియా ఓపెన్ చేసి అవుతున్నాను. లిటరలీ 2019లో రిలీజ్ అయింది ఇండియన్ మలయాళం సినిమా. మెడికల్ థ్రిల్లర్ జానర్ కింద దీన్ని స్పెసిఫై చేశారు. దట్స్ ఐ థింక్ అన్ యాప్ట్ జానర్ ఆఫ్ దిస్. ఆషిక్ అబు కో ప్రొడ్యూస్ అండ్ ఆల్సో డైరెక్టెడ్. ఆషిక్ అబు దానికి ముందు చాలా సినిమాలు చేశాడు, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. చాలా పాపులర్ మలయాళం సినిమాలని చేశాడు. దిస్ వాజ్ రిటర్న్ బై మూసిన్ పరారి, షర్ఫు అండ్ సుహాస్. ముగ్గురు రైటర్స్ ఉన్నారు దీనికి. దీంట్లో కాస్ట్ గురించి మాట్లాడాలి బికాస్ దీంట్లో లిటరలీ ప్రతి మలయాళం స్టార్ ఉన్నారు దీంట్లో. కుంచక్కో బోబన్ ఇస్ దట్ గై. అరే అతను వేరే సినిమాలో చేశాడు, చాలా పాపులర్ సినిమాల్లో, నాకు సినిమా పేరు గుర్తు రావట్లేదు. ఆసిఫ్ అలీ, పార్వతి తిరువోతు ఇస్ అమేజింగ్. టొవినో థామస్, రెహమాన్, ఇంద్రజీత్, సుకుమారన్, ఇంద్రన్స్, సోబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, దిలీష్. ఉన్నికృష్ణన్ క్యారెక్టర్ చేసింది ఐ థింక్ ఉన్నికృష్ణన్ క్యారెక్టర్ చేసిందే బోబన్, కుంచక్కో బోబన్. రమ్యాన్ అంబిషన్, జోజు జార్జ్ అండ్ రేవతి. ఆఫ్ కోర్స్ ద మోస్ట్ పాపులర్ రేవతి కూడా ఉంది. సో ఇంతమంది స్టార్స్ ఉన్న సినిమా. ఈ సినిమా ఇట్స్ బేస్డ్ ఆన్ రియల్ లైఫ్. ఆబ్వియస్లీ నిపా వైరస్ అవుట్ బ్రేక్ మీద జరిగిన ఒక సినిమా ఇది. దానికి ట్రిబ్యూట్ ఇచ్చిన సినిమా, దాని మీద తీసిన ఒక మెడికల్ థ్రిల్లర్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ దిస్. నువ్వు ఎప్పుడు చూసినావు ఈ సినిమా? ఫస్ట్ 10 minutes మనం నాన్ స్పాయిలర్ మాట్లాడదాము, ఒకవేళ జనాలకు తెలియకపోతే. దాని తర్వాత స్పాయిలర్ లోకి దిగుదాం. ఫస్ట్ సినిమా చెప్పు. ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు ప్రైమ్లో వచ్చినప్పుడే చూసింది, బయట థియేటర్లో కాదు, ప్రైమ్లో వచ్చినప్పుడే. ఫస్ట్ 40 minutes చూసిన తర్వాత ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ డిప్రెసింగ్, మేబీ. నాట్ డిప్రెసింగ్, హోప్లెస్, నాట్ ద రైట్ వర్డ్. ఇట్ వాజ్ డిస్టర్బింగ్ నాకు ఫస్ట్. అప్పుడు ఎప్పుడంటే 2019 ఆర్ వాట్ ఎవర్ ఇది రిలీజ్ అయినప్పుడు చూసినప్పుడు ప్రైమ్లో. బట్ ఆ 40 minutes తర్వాత నుంచి కంటిన్యూ చేసి మొత్తం మూవీని ఈ పాడ్కాస్ట్ రికార్డ్ చేసే ఒక 2 hours ముందు ఫినిష్ చేశా. నౌ ఐ ఫీల్ ఇట్ ఈస్ డిప్రెసింగ్ అండ్ ఆల్సో ఏమంటాం, ఒక ఐ ఓపెనర్ లాగా. చూడు, ఫస్ట్ హాఫే చూసి లేకపోతే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ చూసి డిసైడ్ చేసేసి ఇదే అయిపోతుంది అనుకో మాకు. See the second half of the film where it's like this shall too pass. Exactly. దాన్ని కూడా అలా అనేది ఫైనల్ మెసేజ్ కి they say right, always there's light at the end of the tunnel all the time. Correct. అలాంటి సెకండ్ హాఫ్, right, not total second half, last 10-15 minutes లో. సో బట్ it actually నాకు అప్పుడు అనిపించింది అన్నమాట. సో ఈ టైంలో ఇది బాగా కనెక్ట్ అవుతుంది జనాలకి అని అనిపించింది. ఎందుకంటే మేబీ చాలామంది దే డోంట్ ఈవెన్ బాదర్ టు వాచ్ దిస్ ఫిలిం ఎట్ దిస్. ఎగ్జాక్ట్లీ, నేను అదే అడగబోతున్నా.
వేర్ దే ఫీల్ లైక్ ఇట్స్ లైక్ క్లోజ్ టు రియాలిటీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే నీకు సునామీ వచ్చి ఇదంతా అవుతున్న టైంలో నీకు సునామీ మీద ఒక లైవ్ సినిమా తీస్తే లైక్ వాట్ ఇస్ దట్ 2012 మూవీ ఉంది చూసావా? అపోకలిప్స్ జస్ట్ 2012 మూవీ 2004లో రిలీజ్ అయ్యి నీకు సునామీ టైంలో నీకు లైవ్ షో చేస్తే ఎలా ఉంటుంది అంటే అసలే సినిమాటిక్ లిబర్టీ తీసుకొని దే ఎగ్జాగరేట్ సమ్ స్టఫ్ ఇన్ దట్ రైట్. అండ్ వెన్ యూ ట్రై టు కంపేర్ దట్ విత్ రియాలిటీ, నువ్వు రియాలిటీతో కంపేర్ చేస్తూ ఉంటే దాన్ని అక్కడ అవుతుంది ఇక్కడ కంపేర్ చేస్తూ ఉంటే ప్యాక్ అవుతుంది ఎగ్జాక్ట్లీ. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏది అంటే బ్లాక్ మిర్రర్ షో ఉంది కదా నెట్ఫ్లిక్స్ లో. దట్ ఈస్ సో చెప్తా, ఆపేసారు. అది లిటరలీ ఇట్స్ ద మోస్ట్ పెసిమిస్టిక్ షో. అంటే నువ్వు టెక్నాలజీని వాళ్ళు 10 years 20 years ముందుకు తీసుకెళ్లి ఎంత దాంట్లో ఎన్ని ట్రాజడీలు ఉన్నాయో చూపిస్తారు రైట్, ఎపిసోడిక్ వైస్ గా. బ్లాక్ మిర్రర్ వాళ్ళు ఒకసారి ట్వీట్ చేశారు వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్ నుంచి, ఏమని తెలుసా, దట్ ద రియాలిటీ ఈస్ గెటింగ్ టూ క్లోజ్ టు ద ఫిక్షన్ దట్ వీఆర్ థింకింగ్ ఆఫ్, మాకు ఐడియాస్ రావట్లేదు అని. అంటే వాళ్ళు దేవర్ మేకింగ్ అన్ ఎపిసోడ్ అబౌట్ సమ్ టెక్నాలజీ ఏదో సమ్ అవ్వడం, జనాలు అదే ఒక ఎపిసోడ్ ఉంటది ఏదంటే వాళ్ళు ఒకరికొకరు రేటింగ్ ఇచ్చుకుంటారు ఫోన్ లో నుంచి. సో 5 star రేటింగ్ 4.5 అబవ్ ఉంటేనే ఒక ఇంట్లో ఉండగలిగే ఇది ఉంది వాళ్ళకి, క్వాలిఫై అవుతారు అని ఒక అమ్మాయి ఒక ఇంట్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటది, ఒక హై క్లాస్ ఇంట్లోకి. బట్ ఆమెకు 4.3 రేటింగ్ ఉంటుంది. సో బయటికి వెళ్ళినప్పుడల్లా ఒక ఫేక్ స్మైల్ పెట్టుకొని అందరికి హలో హాయ్ అది దానికి రేటింగ్ ఇస్తూ ఉంటుంది. సో జనాలు వెళ్తూ లిటరలీ ఇట్లా రేటింగ్ ఇచ్చుకుంటూ వెళ్తుంటారు ఒకరికొకరు. ఆమె లైఫ్ ఎంత ఘోరంగా ఇట్లా డిక్లైన్ అవుతుంది అంటే షీ కమ్స్ టు 1.5 star. బేసిక్ గా అది ఎపిసోడ్ అనమాట. అయితే బట్ షీ డస్ వాట్ షీ లైక్స్ టు డూ, జనాలు ఏమి పట్టించుకోకుండా. సో ఆ ఎపిసోడ్ ఎంత డిప్రెసింగ్ ఉంటుంది అంటే దట్ అది ఐ థింక్ ఆ ఎపిసోడ్ టైంలోనే దే టోల్డ్ దిస్ ఇస్ టూ క్లోజ్ టు రియాలిటీ టైప్ లో మాట్లాడారు. సో యా మేబీ నేను ఫస్ట్ 2 episodes ఆపేసారి. ఒక ఇంత డిప్రెషన్ నా వల్ల టైంలో సారీ అని చెప్పి నేను సెకండ్ ఎపిసోడ్ ఆపేసాను. బట్ గ్రేట్ షో రా, బట్ పీపుల్ స్టిల్ లైక్ ఇట్ అండ్ దే వాచ్ ఇట్. యా అమేజింగ్ షో, బ్లాక్ మిర్రర్ డెఫినెట్లీ చూడాలి. బట్ ఎనీవే, సో వైరస్ సినిమా చిన్న కాంటెక్స్ట్ కోసం, సో ఆబ్వియస్లీ కేరళలో జరిగిన నిపా వైరస్ మీద సినిమా తీశారు. సో జనాలు ఈ సినిమా గురించి ఇప్పుడు ప్రస్తుతానికి మాట్లాడడానికి రీజన్ ఆబ్వియస్లీ కరోనా వైరస్ అవుట్ బ్రేక్. సో అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, ఇంకోటి చెప్తా నేను, మనం జనరల్గా అన్ని మూవీస్కి స్పాయిలర్ అలర్ట్ ఇస్తాం కదా. ఐ డోంట్ థింక్ ఈ మూవీ మనం స్పాయిలర్ అలర్ట్ ఇవ్వక్కర్లేదు ఎవరికి, ఎందుకంటే కరెంట్ సిచ్యువేషన్ మీకు అందరికి తెలిసే ఉంటుంది, ఎలా అయింది ఏమైంది మీకు అంతా తెలిసింది. యాజ్ ఇట్ ఈస్ యాప్ట్గా 1 year బ్యాక్ ఒకటి సినిమా తీసి అది థియేటర్లో ఆడుంటే కనుక దాన్ని ఇప్పుడు మీరు చూస్తే కనుక మీ మైండ్ ఎలా బ్లోట్ అవుతుందో అదే ఎగ్జాక్ట్ వైరస్ మూవీ. లైక్ లిటరల్లీ యూ కెన్ రిలేట్ టు ఎవ్రీ అదర్ సీన్ ఇన్ ద మూవీ టు అవర్ కరెంట్ సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ. సో యా ఐ మీన్ దట్స్ ప్రెటీ మచ్. నేను ఈ సినిమా థియేటర్లో చూసాను, ప్రైమ్ వరకు వెయిట్ చేయలేదు. నాకు అప్పుడు గుర్తుంది సినిమా రిలీజ్ అయిన టైంలో జనాలు ఫుల్ అంటే అసలు వైరస్ అది ఇది అని ట్రైలర్ కూడా వచ్చిండే అప్పుడు, మస్తు ఇంట్రెస్టింగ్ ఉండే, చాలా బాగా నచ్చిండే. సో నేను పోయినా ఎక్కడికో దూరం థియేటర్కి పోయినా, ఎక్కడో సమ్ ర్యాండమ్ థియేటర్లో ప్లే అవుతుంటే పోయినా సినిమా మస్త్ ఎంజాయ్ చేసిన. చాలా అంటే ఒక్క సెకండ్ కూడా నాకు బోర్ కొట్టలే. వాళ్ళు ఏమి దాన్ని హైపర్ హీరో టైప్ నేను కేరళ అసలు ఫైట్ చేసింది దీని అనే టైప్ లో వాళ్ళు ఏమి చూపించడానికి ట్రై చేయలేదు. లిటరల్లీ దే ఆర్ క్లోజ్ టు రియాలిటీ. అదొక థింగ్, అదొకటి. ఇంకొకటి ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ వెరీ ఫస్ట్ ఫ్రేమ్ ఆఫ్ ద ఫిల్మ్ నీకు టిల్ లాస్ట్ ఫ్రేమ్ దాకా కూడా దే స్టిక్ టు అ పాయింట్. దే డోంట్ హ్యావ్ దిస్ సాంగ్స్. ఇక అసలు ఏడుపు సీన్లతోటి ఏడుపు రియాలిటీ జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ దీన్ని ఎలా టాకిల్ చేయాలని ఎవ్రీ ఫ్రేమ్ ఆఫ్ ద మూవీ స్టక్ టు ద పాయింట్ అనమాట. చాలా గ్రౌండ్ లెవెల్లో పెట్టారు. అండ్ ఒక విధంగా నాకు సినిమా ఈ గవర్నమెంట్ వర్కర్స్ కి లేదా ఈ లో లెవెల్ వర్కర్స్ వాళ్ళందరికీ ఒక హోమాజ్ పే చేసినట్టు, అరే మీరే మోస్ట్ ఇంపార్టెంట్, ఈ డాక్టర్స్ చిన్న లెవెల్ డాక్టర్స్ పెద్ద లెవెల్ డాక్టర్స్ ఎవరు సంబంధం లేదు, వీళ్ళు ఒకవేళ ఆ ఈకో సిస్టమ్ ఫ్లాప్ అయ్యి ఉంటే ఎక్కడైనా అక్కడ బ్రేక్ అయిన ఉంటే జస్ట్ ఇమాజిన్ ఆ వైరస్ మన పక్కన స్టేట్ లో ఉండే ఇండియాలో ఉండే అండ్ దే కుడ్ రెస్ట్రిక్టెడ్ విత్ ఇన్ కేరళ. దానికి కంప్లీట్ కుడోస్ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నాం. సో దానికి వీళ్ళు ఒక ట్రిబ్యూట్ లాగా ఇచ్చారు సినిమాని డెఫినెట్లీ. ఆ లాస్ట్ సీన్, ఆ క్లైమాక్స్ సీన్ ఎప్పుడైతే ఆ క్లైమాక్స్ సీన్ నాకు అంత బాగా నచ్చలేదు, బట్ క్లీషే అనిపించింది. బట్ ఆ లాస్ట్ సీన్ లో వాళ్ళందరూ చప్పట్లు కొడతారు, స్టాండింగ్ ఓవేషన్ అవుతుంది, అది ఇది. ఆ సీన్ లిటరలీ లైక్
దట్ ఈస్ డైరెక్టర్ టెల్లింగ్ టు ద పీపుల్ దట్ యా దీస్ ఆర్ ద పీపుల్, వీళ్ళందరూ సహకరించారు కాబట్టి మనం దీన్ని రెస్ట్రిక్ట్ చేయగలిగాము అనే ఫీల్ వచ్చింది నాకు ఆ సినిమా అల్టిమేట్ మెసేజింగ్. ట్రూ. యా, సో దట్స్ ప్రెటీ మచ్ ద ఫస్ట్ ఇంప్రెషన్స్. సినిమా చూడని వాళ్ళు ఇక్కడ ఆపేసి, మేము అంటే దీంట్లో స్పాయిలర్స్ ఏం లేవు, బట్ ఇఫ్ పీపుల్ వాంట్ టు వాచ్ ద ఫిల్మ్ దే షుడ్ వాచ్ ఇట్. కొంచెం క్లోజ్ టు రియాలిటీ అనిపించవచ్చు, బట్ అట్లీస్ట్ చూసిన ఎండ్ కి కొంచెం ఆప్టిమిజం వస్తుంది సినిమా. Exactly. Yeah. You start at a point of pessimism and you end with optimism. ఎండ్ విత్ ఆప్టిమిజం అన్నట్టు యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఫీలింగ్ హ్యాపీ. సో డెఫినెట్లీ జనాలు చూడాల్సిన సినిమా. Yes. Yeah. వెరీ ఎంటర్టైనింగ్, వెరీ థ్రిల్లరిస్క్ ఫిల్మ్, చాలా బాగుంటుంది. సో ఓకే, సో ఈ పాయింట్ నుంచి లెట్స్ డైవ్ ఇన్ టు ద సీన్స్, సీన్ బై సీన్. నాకు దీంట్లో కొన్ని సీన్స్ నాకు బాగా నచ్చాయి, దాని గురించి విల్ టాక్ అబౌట్. ఓకే, సో ఫస్ట్ ఓపెనింగ్ సీన్ ఉంటుంది చూడు, ఏదంటే వాళ్ళు గవర్నమెంట్ కేఆస్ అంతా క్యాప్చర్ చేస్తారు. ఎక్కడంటే మొత్తం జనాలు స్ట్రెచర్ లో వస్తా ఉంటారు, వీడు ఈ డాక్టర్ ఉంటాడు, వాట్ ఈస్ హిస్ నేమ్, ఆసిద్ అబిద్ మొత్తం అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే సీన్ మొత్తం ఆ మెడికల్ హాస్పిటల్లో జరిగే కేఆస్ ని వాళ్ళు క్యాప్చర్ చేసిన విధానం మస్తు నచ్చింది. అండ్ మెయిన్ నాకు ఎప్పుడు ఈ సినిమాల్లో ఇట్లా ఎక్కువ క్రౌడ్ ఉన్న సినిమాల్లో, మన తెలుగు సినిమాలోనే కాదు ఎక్కడ చూసినా సరే, ఎవరో ఒకరు కొంచెం విచిత్రమైన యాక్టింగ్ చేస్తున్న ఫీల్ వస్తుండే అప్పుడప్పుడు. దట్ ఎవడో ఒకడు కెమెరా వైపు చూస్తాడు, లేకపోతే ఎవడో కూర్చొని, అంటే చూడ్డానికి అసలు వీళ్ళు ఎవరో ర్యాండమ్ పీపుల్ ని వేసేసి వాళ్ళని ఎక్స్ట్రా కాన్షియస్ అయిపోతారు కదా కెమెరాకి. బట్ దీంట్లో ప్రతి ఒక్కరు, నేను ఈసారి డీటెయిల్ గా చూసిన సినిమా. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఆబ్వియస్లీ మనం ఇంత కాంటాక్ట్స్ లేదు కదా, కరోనా వైరస్ కాంటాక్ట్స్ లేదు. సో సెకండ్ టైం చూసినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసాను. బట్ వాళ్ళు క్యాప్చర్ చేసిన విధానం, ఓన్లీ మెయిన్ యాక్టర్స్ కూడా కాదు, ఇట్స్ లైక్ ఎవ్రీబడి బిహైండ్, వాళ్ళు ప్రతి ఒక్కరు నీ అమ్మ అరే నిజంగా జరుగుతుందో ఏదైనా ఫీల్ వచ్చింది నాకు. అంటే ఫ్రేమ్లో ఎట్లా అనిపిస్తుంది అంటే, ఫ్రేమ్లో ఫోకస్లో ఎవరి మీద అయితే సీన్ అవుతుందో వాళ్ళు మాత్రమే టిపికల్గా యాక్ట్ చేస్తూ, వెనకాల అంతా ఫ్రేమ్లో కూడా ఎక్కడ మూల ఉంటాను నేను థియేటర్కి వెళ్ళి, అది మూల ఫోర్త్ రోలో సెకండ్ పర్సన్ నేను అని చెప్పి నాకు నేను చూసుకోవడం తప్ప ఎవడు గుర్తుపడాడు అనే థాట్ ప్రాసెస్లో కాకుండా, లైక్ ఎవ్రీ పర్సన్ ఇన్ దట్ ఫ్రేమ్ బీట్ they are on the frame or not, ఉన్నారో లేదో వాళ్ళకి తెలుసో తెలియదు. Exactly, I don't think they don't have clarity, but they still felt that వాళ్ళే ప్రైమరీ ఆబ్జెక్ట్ ఆఫ్ ద ఫ్రేమ్ అన్నట్టుగా వాళ్ళు యాక్ట్ చేయడం అమేజింగ్. లైక్ అది బాగా అనిపించింది. అంటే ఇట్స్ మోర్, ఇంకొకటి ఏంటంటే నీకు ఫ్రేమ్ షూట్ చేస్తున్నప్పుడు ఇట్లా ఫ్రేమ్కి లైక్ హియర్ అండ్ దేర్ జనాలు అడ్డం రావడం ఇట్లా ఏం లేదు, చాలా క్లియర్గా చాలా న్యాచురల్గా ఉంటుంది. ఎవ్రీ ఆ ఫ్లో, వాళ్ళని స్ట్రెచర్లో హాస్పిటల్కి తీసుకురావడం, లైక్ సీన్ బై సీన్ మొత్తం ఒక మూమెంట్ క్యాప్చర్ షాట్స్ లాగా. బట్ స్టిల్ ఎగ్జాక్ట్లీ నాకు అదే, వాళ్ళకి అంటే వాళ్ళకి గైడ్ చేసారా లేకపోతే నిజంగా లిటరల్ ఎవరో మనుషుల్ని చేసారో మరి తెలియదు, ఎట్లా చేశారు. యాక్చువల్లీ హాస్పిటల్లో షూట్ చేశారు అనిపిస్తుంది, అంత రియలిస్టిక్ అనిపించింది. వాళ్ళు అసలు యాక్టింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏదైనా చెప్పారా దట్ నువ్వు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళు, నువ్వు ఆ మెడికల్ లైక్ సే కొంతమంది ఏమో బిల్లింగ్ కౌంటర్ లో నిల్చుంటారు, కొంతమంది ఏమో ఇంకో మనుషుల్ని తీసుకొస్తారు స్ట్రెచర్ మీద, ఇంకొంతమంది ఇంకేదో చేస్తా ఉంటారు, వెయిట్ చేస్తారు, ఇదంతా జరుగుతూ ఉంటది. బట్ అంత భారీ కోఆర్డినేషన్ ఉంటది అంటే సీన్ లో, ఇది ఈదర్ ఇట్ ఈస్ ఇన్క్రెడిబుల్ లెవెల్ ఆఫ్ డైరెక్షన్ ఆర్ జస్ట్ ఇంకా మీరు ఈ పాయింటర్స్ మీరు క్యాప్చర్ చేయాలి, మిగిలిన వాళ్ళు మీకు నచ్చినట్టు చేయండి అని మరి జస్ట్ ర్యాండమ్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి షూట్ చేసారు తెలియదు. కానీ అల్టిమేట్ ఉండే ఆ సీన్, ఆ ఫస్ట్ 10 minutes వాళ్ళు సెటప్ చేసిన విధానం, టైటిల్స్ పడుతూ అండ్ ఆ మెయిన్ క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. బట్ ఎస్టాబ్లిష్ చేయడం మాత్రమే కాకుండా ఆ హోల్ కేఆస్ ని వాళ్ళు చాలా, అంటే ఇట్ ఈస్ సెట్టింగ్ అప్ ఫర్ ద నెక్స్ట్ వాట్ ఈస్ అబౌట్ టు హ్యాపెన్. దట్ ఈ సిచ్యువేషన్ నుంచి కూడా జనాలు ఫైట్ చేయగలిగారు దీన్ని అనేది చూపించడానికి అది ప్రాపర్ గా, అది నాకు బాగా నచ్చింది ఆ సీన్. యా, సో దాని నుంచి ఆబ్వియస్లీ మన మెయిన్ క్యారెక్టర్ హూ ఇస్ ఆబిద్, ఫర్గెట్ యాక్టర్స్ నేమ్, నేను ఎప్పుడు మలయాళం పేర్లు మళ్ళీ విచిత్రంగా ఉంటాయి వాళ్ళ పేరు, నా పేరు గుర్తులేదు. బట్ ఒక కెన్నీ సెబాస్టియన్ జోక్ ఉంటది, ఒక స్టాండప్ సెట్ ఉంటది, ఏంటంటే డాక్టర్స్ ఆర్ ద వియర్డెస్ట్ పీపుల్ ఆర్ సంథింగ్ ఏదో ఉంటది. సో ఆ సెట్ లో ఏమంటాడంటే కెన్నీ ఇట్లా డాక్టర్స్ ఆల్వేస్ ఫాల్ ఇన్ లవ్ విత్ అదర్ డాక్టర్స్ అని. ఇంకా వాళ్ళకి బయట మూవీస్ లో అదే చూపిస్తారు టిపికల్. బయట వాళ్ళకి పాపం పర్సనల్ లైఫ్ ఉండదు వాళ్ళకి, బికాస్ దే ఆర్ సో బిజీ. వాళ్ళకి వాళ్ళ షిఫ్ట్స్ అసలు ఘోరం ఉంటాయి కదా.
ఘోరం అంటే ఘోరం. వాళ్ళకి ఎప్పుడు పోతారు ఎప్పుడు వస్తారు తెలియదు. మా బావ ఒక అతను ఇక్కడ కర్ణాటకలో పనిచేస్తాడు, బెంగళూరులో చేస్తాడు. హీఈస్ ఆల్సో ఐ మీన్ ఇన్క్రెడిబుల్లీ స్టూడియస్ అనమాట. అయితే అతను ఇట్లానే మార్నింగ్ మేము అక్కడికి లేదా ట్రిప్ కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మార్నింగ్ 2 నిమిషాలు లేచినప్పుడు కనిపిస్తాడు. అతను టిఫిన్ ఏదో తినేస్తాడు, పోతాడు, మళ్ళీ రాత్రి రిటర్న్ వస్తాడు. ఏం చేస్తాడు, బట్ హీ వర్క్స్. అంటే అక్కడ పెద్ద పెద్ద డాక్టర్స్ కింద హీ లెర్న్స్ ఆల్ ఆఫ్ దట్ అండ్ నేర్చుకుంటూ దే ఆర్ ఆల్సో అప్లయింగ్ ఇట్ ఆన్ అదర్ పీపుల్. సో ఒక 4-5 ఒక డాక్టర్ దగ్గర ఎప్పుడు తిరుగుతూ ఉంటారంట అపారెంట్లీ. ఆ డాక్టర్ ఉన్నంత సేపు రాసుకుంటూ ఉంటారు నోట్స్. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అదర్ పేషెంట్స్. అది మొత్తం క్లియర్ కట్ గా చూపించారు ఈ సినిమాలో ఆబిద్ క్యారెక్టర్ తో. వాడు ఆబ్వియస్లీ వాడి ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉంటది కదా. ఆ అమ్మాయి వాట్ ఈస్ అఖిలానో ఏదో ఉంటది ఆమె పేరు. కాదు ఆమె ముస్లిం. సారా యాక్యూబ్. ప్రాబ్లీ ఆమె యాక్చువల్ నేమ్ అఖిల అనుకుంటా. ఐ డోంట్ నో, నేను అఖిల ఎందుకు రాసుకున్నాను. నో, షీస్ మడోనా సెబాస్టియన్. అఖిల సిస్టర్, ఫస్ట్ చనిపోయే సిస్టర్. కరెక్ట్. సో ఆమెతో ఉన్న లవ్ స్టోరీ, లైక్ ఆ సీన్ ఏదైతే ఉందో నాకు అది ప్రాపర్ యాప్ట్ అనిపించింది. ఎందుకంటే ఆమె కూడా అక్కడే మెడికల్ దాంట్లో పనిచేస్తూ ఉంటది కదా. షీఈ్ ఆల్సో ప్రాక్టీషనర్ దే. సో దాన్ని రియలిస్టిక్ గా చూపించారు అనిపించింది. దట్ ఓకే, దే డింట్ కావాలంటే ఎక్కడో బయట అమ్మాయిని ఎవరో లవ్ స్టోరీ పెట్టి ఏదైనా కనెక్ట్ చేయొచ్చు, బట్ దే మేడ్ ఇట్ వెరీ రియలిస్టిక్ ఇన్ దట్ హోల్ సెన్స్. అండ్ ఆ డాక్టర్స్ బిజీనెస్ ని చాలా బాగా చూపించాడు. నెక్స్ట్ ఎస్కెలేట్ అవ్వడం ఆబ్వియస్లీ ఫస్ట్ పేషెంట్ వాడు కదా, వాడి పేరు ఏంది, పేరు గుర్తురావట్లేదు నాకు. ఫస్ట్ పేషెంట్ జాకరీనో ఉంటుంది పేరు సంథింగ్. వాడు ఇండెక్స్ పేషెంట్ ఉంటాడు, బట్ వాడికి ముందు వాడితో పాటు ప్యారలల్ గా ఇమ్మీడియట్లీ వచ్చేది అఖిల, రైట్? ఆమె నర్స్ ఉంటది. నో యాక్చువల్గా ఫస్ట్ ఈ ఫస్ట్ పర్సన్ ఇండెక్స్ పేషెంట్తో పాటు అతను వచ్చిన తర్వాత అతని కేసు అయిపోయిన తర్వాత ఆ కేసుని ట్రీట్ చేసిన పర్సన్ ఈవిడ అఖిల, రైట్? సో కేసు వచ్చిన బట్ వాళ్ళిద్దరు హాస్పిటల్ కి రాబట్టే టైం ఆల్మోస్ట్ సేమ్ ఉంటది కదా. ఎవరు? అఖిల అండ్ ఇండెక్స్ పేషెంట్ గై. నో ఇండెక్స్ పేషెంట్ వచ్చి అయిపోయిన తరువాత, అంటే నీకు అది ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూపిస్తున్నాడు కదా. సో నీకు డేట్స్ మెన్షన్ చేయడం, నీకు తర్వాత డేట్స్ డిస్కషన్ ఎప్పుడు ఈ పార్వతి ఐ మీన్ అన్ను ఆవిడ సబ్ డిటెక్టివ్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు నీకు డేట్స్ డిస్కషన్ వస్తుంది. బట్ టిల్ దట్ పాయింట్ ఆఫ్ టైం నీకు డిస్కషన్ రాదు. నీకు ఇనిషియల్గా ఫస్ట్ ఫ్లో అంతా ఏంటంటే ఫస్ట్ ఒక్కొక్కడు నీకు నువ్వు ఆ షార్ట్ కూడా గమనిస్తే వాళ్ళు తీసుకొస్తారు చూసావా, ఒక్కొక్కరిని తీసుకొస్తారు చూసావా, నీకు మల్టిపుల్ పేషెంట్స్ని తీసుకొచ్చి ట్రీట్ చేస్తుంటారు చూసావా. అందులో అంతమందిలో లైక్ ఫ్యూ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ ఏమంటాం ఈ కేసుకి కనెక్ట్ అయిన వాళ్ళు, కేసు అంటే వాడు ఇండెక్స్ పేషెంట్కి కానీ ఆ సిచ్యువేషన్ కానీ కనెక్ట్ అయిన వాళ్ళు, లైక్ దట్ బైక్ గాయ్, యూనో యాక్సిడెంట్, ఆల్ దట్ స్టఫ్ అంతా అనమాట. సో ప్యారలల్గా అవుతూ ఉంటుంది. బట్ ఫస్ట్ కేసు ఇండెక్స్ పేషెంట్, అతన్ని ట్రీట్ చేసిన నర్సు అఖిల. సో మెయిన్ స్టోరీ కొంచెం ఇంటెన్సిఫై ఎక్కడంటే వెన్ ఇట్ హ్యాపెన్స్ టు యునో సమ్వన్ అమాంగ్ దెమ్, అప్పుడు డాక్టర్ సెలెక్ట్ అయ్యి అసలు మేము చాలా జాగ్రత్తగా ఉంటాం కదా, మాకు ఇక్కడ అసలు ఇలా స్టార్ట్ అయింది అని చెప్పి అప్పుడు స్ట్రెస్ చేసి ఇన్ఫాక్ట్ అఖిల ఇస్ ద వన్. ఆమె ఫస్ట్ స్ట్రెచర్ లోకి వచ్చినప్పుడు, ఆమె ఫుల్ హై ఫీవర్ తో ఆమె వచ్చినప్పుడు ఆమె కదా స్పెసిఫిక్ గా చెప్పేది ఆబిద్ కి కూడా, దట్ నేను దట్ దిస్ ఇస్ నాట్ లైక్ రేబీస్ కాదు, ఇది నార్మల్, దిస్ ఇస్ నాట్ డెంగ్యూ, నాకు ఫీవర్ లేదు, ఇంక్యుబేట్ మీ అంటూ ఉంటది. అండ్ ఆమె వల్ల ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అలాంటి ఒక డాక్టర్ అలాంటి ఒక నర్స్ ఎవరో రియల్ లైఫ్ లో ఉన్నారు, నేను విన్నది న్యూస్ ప్రకారం. సో చైనాలో ఆయనకి పెద్ద హోమాజ్ కూడా ఇచ్చారు. ఆఫ్టర్ ఫస్ట్ చెప్పింది ఆయనే, ఫస్ట్ కేసు వచ్చిందని, ఆయన చనిపోయాడు. తర్వాత ఏది నువ్వు అంటుంది కరోనా గురించి? అవునా? కరోనా ఇండెక్స్ పేషెంట్ అసలు ఎవరైనా ఉన్నారా? దానికి పెద్ద కన్స్పిరసీ ఉంది. I don't know, that's a conspiracy. ఈ మూవీలో కూడా ఉంది. we'll talk about that. రూమర్ స్టార్ట్ చేస్తారు, వాటెవర్. టిపికల్లీ సేమ్ థింగ్, కాన్స్పిరసీ. సో ఇండెక్స్ పేషెంట్ కనుక్కున్నారా కరోనా వైరస్ కి? బికాస్
అప్పుడు ఇది 3,000-5,000 పీపుల్ సంథింగ్ నెంబర్ ఉంటుంది కదా ఈ నిపా వైరస్కి ఓన్లీ కేరళలో. దట్ 2,000-3,000 ఆర్ లైక్ పొటెన్షియల్ కేటగిరీస్ యూనో who might have who came in contact traveled with with other these people, 7 something like people that. who come under. యా సంథింగ్ లైక్ దట్. ఇదంటే 4 బిలియన్ పీపుల్ 4 million లో కాదు ఎప్పుడన్నా సరే కరెక్ట్ 4 బిలియన్ కరెక్ట్ అని ఒప్పుకుంటా. బట్ నేను అంటుంది లైక్ చైనా నుంచి స్టార్ట్ అయినప్పుడు నేను విన్నది అట్లీస్ట్ నేను న్యూస్, బికాస్ నాకు ఆ ఇండెక్స్ పేషెంట్ నిపా వైరస్ ఇండెక్స్ పేషెంట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే బికాస్ ఇండెక్స్ పేషెంట్ ని కనుక్కుంటే దే కెన్ నో హౌ ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్, ఎలా వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, సో దట్ పీపుల్ కెన్ అవాయిడ్ దట్. ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఇండెక్స్ పేషెంట్ చాలా ఇంపార్టెంట్. యా వాళ్ళు చెప్పింది కూడా ఇండెక్స్ పేషెంట్ని కనుక్కున్నట్టే. ఇండెక్స్ పేషెంట్ని ఎగ్జాక్ట్ పర్సన్ కనుక్కున్నారు లేదు నాకు ఇంకా తెలియదు, అంటే కనుక్కోలేదు అనట్లేదు, ఐమ్ నాట్ షూర్. బట్ ఇండెక్స్ పేషెంట్ అంటే ఫస్ట్ కేస్ స్టార్ట్ అయిన సిచ్యువేషన్ ప్లేస్ వచ్చి దట్ వెట్ మార్కెట్ అని అన్నారు. అండ్ కీపింగ్ ఆల్ ద కాన్స్పిరసీ థియరీస్ అసైడ్, ఇప్పుడు ఫస్ట్ అఫీషియల్ గా వాళ్ళు చెప్పింది అయితే ఇక్కడ ఈ వెట్ మార్కెట్ లో స్టార్ట్ అయింది. బట్ ఐ డోంట్ నో, మరి నేను చదివింది ఏంటంటే దట్ చైనా ఇస్ నాట్ పాయింటింగ్ అవుట్ ఇండెక్స్ పేషెంట్ ఎవరు ఇప్పటికి రివీల్ అవ్వలేదు అని. ఆబ్వియస్ గా రివీల్ చేయరు కదా, మనకి మూవీలో కూడా అదే అవుతుంది కదా. ఇండెక్స్ పేషెంట్ రివీల్ చేస్తే ద వే హౌ ద ఫ్యామిలీ గెట్ ట్రీటెడ్ అని, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఎలా ఫేస్ చేస్తుంటారని కూడా సీన్స్ చూపిస్తారు కదా. దట్ పర్సన్ హూ ఎవర్ ఫస్ట్ ఇండెక్స్ పేషెంట్ చూపించారు వాళ్ళ అమ్మ అంటుంది నా కొడుకు వల్ల ఇదంతా స్టార్ట్ అయింది అని చెప్పి అందరూ ఆల్రెడీ దే ఆర్ హేటింగ్ హిమ్, చాలు వాడిని అసహించుకుంది, వాడిని ఇంకా అంత హేటెడ్ చూపించింది చాలు, ఇంకెక్కువ అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి గవర్నమెంట్ అఫీషియల్స్ ఒకటి వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే వాడికి చెప్తుంది కదా ఒక సీన్లో. రైట్ ఓ దట్ కుడ్ బి ట్రూ, మేబీ అదే అనుకుంటాం. నేను ఎక్కువ హౌలా ఛానల్ చదువుతున్నాను, మరి హౌలా ఆర్టికల్ చదువుతున్నాను. బట్ నేను విన్నది దట్ కరోనా వైరస్ కి బికాస్ ఇండెక్స్ పేషెంట్ ఎవరు పిన్ పాయింట్ చేయలేదు చైనా వాళ్ళు, అండ్ అందుకే చైనా బికాస్ అది చైనా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కాబట్టి దాని మీద ఏదన్నా నువ్వు యూ కెన్ సే ఎనీథింగ్ అండ్ ఇట్ క్యాన్ బి ఏమంటారు కాన్స్పిరసీ థియరీ. సేఫ్ ఫర్ ద ఫ్యామిలీ ఆల్సో. ఐ మీన్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇట్, ఏంటంటే నువ్వు జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు బయట ఇది చైనాలో స్టార్ట్ అయిన వైరస్, ఫస్ట్ కేసు స్టార్ట్ అయిన వైరస్ వల్ల ద వే హౌ యునో దట్ రేసిస్ట్ ఛాన్స్ కానీ చైనాని పూర్తి విలనిఫై చేసేసి వాటెవర్, యా రైట్. సో అట్లా ఉంటేనే ఇలా ఉంటే ఇంకా ఇండెక్స్ పేషెంట్ అండ్ దట్ కాజ్ తెలిస్తే లైక్ పర్సనల్లీ ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ ఆర్ పర్సన్స్, హౌ దే విల్ రియాక్ట్ ఇస్ జస్ట్ యూనో ఐ లీవ్ ఇట్ టు యువర్ ఇమాజినేషన్ అంతే. ఒక్కసారి నువ్వు ఊహించుకో ఎలా ఉంటుందో. ఎందుకంటే నీకు ఆ లాస్ట్లో ఆబ్వియస్గా తెలిసి ఎవడు కావాలని వైరస్ వెళ్ళి ఎక్కించుకోడు కదా. నువ్వు ఈ మూవీలో కూడా చూస్తే క్లైమాక్స్కి వాడు ఎలా స్టార్ట్ అయిందో చూపిస్తారు కదా లాస్ట్ షాట్లో. అది చూస్తే కూడా నీకు అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక సెట్ ఆఫ్ పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ, మేబీ పర్సనల్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు లైక్ ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నువ్వు మెచ్యూర్డ్గా కాకుండా నీకు ఎందుకురా పోయేవాడు పోవచ్చు కదా, దాన్ని పోయి పట్టుకొని దీన్ని పట్టుకొని తీసుకుని వచ్చి నీ వల్ల ఇంత పెంట అయింది అని కూడా జనాల పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ అలా అనేవాడిని కూడా నువ్వు తప్పు అనలేవు, అంటే వాడికి ఏం తెలుసు పాపం, వాడి ఫ్రస్ట్రేషన్ అది. ఎగ్జాక్ట్లీ. So just in the same case, they did not stress much on the index patient. Correct. Yeah. I guess అది. But ఈ మూవీలో ఇనిషియల్ I think దిస్ మూవీ ఇస్ లైక్ అ కేస్ స్టడీ లిటరల్లీ చెప్పాలంటే. నువ్వు చూస్తే కూడా నీకు బయట అరుగు మీద లుంగి ఎగబెట్టుకుని కూర్చొని కాఫీ తాగుతూ ముచ్చట్లు చెప్పి అంకులు ఉంటారు చూసావా, కరోనా వైరస్ సిరీస్ చెప్తుంటారు, అల్లంలో వెల్లుల్లిపాయ కొంచెం ఉప్పు కారం వేసుకొని నూరుకొని ముక్కులో పెట్టుకుంటే తగ్గిపోయిద్దిరా అని చెప్తారు చూసావా. ఇట్లాంటి నాన్ సెన్స్ చెప్పే వాళ్ళందరికీ బాబు సైంటిఫికల్లీ ఇది ప్రాసెస్ చూడు, ఓకే ఈ స్టెప్స్ తీసుకోవాలి, ఇలా ఫాలో అవ్వాలి, ఇవి సిమ్టమ్స్ ఉంటాయి, ఇది ఒకవేళ ఇదైతే ఇది చెయ్యాలి, నీకుంది కదా అని చెప్పి పిచ్చోడ్లాగా వెళ్ళిపోయి ఇంకొక నలుగురికి ఎక్కించడాలు ఉండకుండా మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. అండ్ ఇది దీంతో ప్రాబ్లం ఏం తెలుసా, నేను ఎప్పుడు ఇది ఏమనుకుంటుండే, అరే అంకుల్ మన డాడీ లెవెల్ వీళ్ళు ఫార్వర్డ్ చేస్తారు, ఇదంతా మనం చేయము, మన జనరేషన్ తో మనం స్మార్ట్ అది ఇది అనుకుంటుండే. లిటరలీ అప్పుడు కరోనా వైరస్ స్పైక్ అవుతున్నప్పుడు చదువుకున్న వాళ్ళు, ఓకే నాతో పాటు కాలేజ్ స్కూల్ చదివిన వాళ్ళు, నా ఏజ్ గ్రూప్ వాళ్ళు 2-3 ఆ హాట్ వాటర్ షిట్ ఉండే, దట్ హోల్ థింగ్, గొంతులో వైరస్ ఉంటది, 4 గంటలు హాట్ వాటర్ తాగితే చచ్చిపోతుంది, అది చూస్తేనే ఫేక్ అని కనిపిస్తుంది.
ఓకే, అయితే అది స్టేటస్ పెట్టి లైక్ దే ఆర్ ఫార్వర్డింగ్ ఇట్ టు ఎవ్రీబడి. నా ఏజ్ గ్రూప్ వాళ్ళు లిటరలీ వాళ్ళ మీద ఉన్న నాకు రెస్పెక్ట్ అంతా పోయింది. వాళ్ళు నా దోస్తులైనా I mean, సరే. yeah, there are dumb bits like అన్ని చోట్ల, Yeah. రెస్పెక్టివ్ ఆఫ్ ద కేటగిరీ ఆఫ్ ద పీపుల్ దట్ యు లుక్ ఎట్, Exactly. ప్రతి చోట నీకు డమ్ విట్స్ ఉంటారు. సో నేను రియలైజ్ అయింది అదే, దట్ మన దగ్గర కూడా See, ఉంది. ఒకవేళ నువ్వు ఒక ఐ మీన్ ఇంకొకటి ఏంటంటే దానికి అక్కడ టెక్నికల్గా హౌ కన్విన్సింగ్ ద లాజిక్ ఎలా ఉంటుంది అంటే, రీజన్ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు చెప్పేదానికి కూడా, ఇప్పుడు ఇక్కడ థ్రోట్లో ఉంటుంది, నువ్వు హాట్ వాటర్ తాగితే ఏమవుతుందంటే కరోనా వైరస్ వడెవర్ వైరస్ ఇంత టెంపరేచర్కి మాత్రమే ఉంటుంది, హాట్ వాటర్ ఇంత టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. సో నువ్వు తాగినప్పుడు అదలా దాన్ని తాక్కుంటే వెళ్ళిపోతుంది. లిటిల్ రెక్సోనా యాడ్లో మోడల్ వాడిని తాకినట్టు ఇలా తాక్కుంటే వెళ్ళిపోగానే ఆ వేడికి అది చచ్చిపోయి కింద పడిపోయి నీ కడుపులోకి వెళ్ళిపోతుంది. బట్ కడుపులోకి వెళ్ళింది కదంటే ఎగ్జాక్ట్లీ ఈ కడుపులో నీకు యాసిడ్స్ ఉంటాయి, వాటికి pH లెవెల్ ఉంటుంది. అరే ప్లీజ్ బయాలజీ విత్ యూ, నా వల్ల కాదురా బాబు అనిపిస్తుంది. 2 months అసలు అట్లాంటివి పెట్టినప్పుడు. ఎనీవే, సో సో ఇది ఎగ్జాక్ట్లీ నేను చెప్తున్నట్టు ఒక కేస్ స్టడీ లాగా అనమాట ఇది ప్రాసెస్. సో ఏం చేస్తారు ఇప్పుడు బయటకు వచ్చి కూడా, గవర్నమెంట్ ఏం చేస్తుందో ఇదంతా చేయకుండా అంటే, వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఇదే, దే విల్ ట్రాక్ డౌన్ టు ద ఇండెక్స్ పేషెంట్, ఎగ్జాక్ట్లీ ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యారు, ఎవరెవరు పాసిబుల్గా ఎవరు ఉంటారు, ఎవరిని ఐసోలేట్ చేయాలి, ఎవరిని క్వారంటైన్ చేయాలి, అసలు ఎవరికి టెస్ట్ చేయాలి, ఈ ప్రాసెస్ అంతా జరిగి లాస్ట్కి దాన్ని ఎలా కంటైన్ చేస్తారు అనేది అనేది ఒక రియాలిటీ సిచ్యువేషన్. వాళ్ళు నీకు క్లైమాక్స్ కూడా ఒక వ్యాక్సిన్ కనుక్కొనేసుకున్నాము, ఒక మెడిసిన్ కనుక్కొనేసుకున్నాము, ఇక అయిపోయింది, వీఆర్ డన్ అని చెప్పి క్లెయిమ్ ఉండదు. ఆల్ వీ డిడ్ వాజ్ కంటైనింగ్ ఇట్ బై సెల్ఫ్ ఐసోలేటింగ్. అంతే. అంతే ఆ సినిమాలో చూపించేది. అండ్ ఈ మూవీ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నాకు తెలిసి నేను ఈ మూవీ నీలాగా ఈ కరోనా వైరస్ ముందు చూసుంటే కనుక సగం పదాలు నాకు అర్థమై ఉండేవి కూడా, లైక్ ఎపిడమిక్, పాండమిక్, క్వారంటైన్, ఇవన్నీ మూవీలో వాడితే లైక్ ఐ కెన్ రిలేట్ ఇట్ నౌ లిటరలీ. Now everybody అర్థం కూడా నేను ఐ థింక్ ఎవ్రీ వర్డ్ నేను గూగుల్ చేసేవాడు, వాట్ ఈస్ క్వారంటైన్ అట్లా ఉండేది. ఇప్పుడు అందరికీ తెలుసు ఆ పదాలన్నీ, అందరికీ తెలుసు. యా, దట్ ఈస్ వై ఇప్పుడు చూస్తే ఇనిషియల్గా 1 hour 1.5 hour మీకు డిప్రెసింగ్గా అనిపించవచ్చు, మోర్ డిప్రెసింగ్గా అనిపించవచ్చు, ఎందుకంటే మీ రియాలిటీని ఒక 60 inch స్క్రీన్లో 50 inch స్క్రీన్లో మీరు చూస్తుంటే ప్యాక్ అవుతుంది అనిపించవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద మూవీ, which I mean the movie ends on a positive note, exactly, which will give you some kind of hope, some kind of boost or hope or whatever. Yeah, that it could be contained So, అనేది that ఒక it could be contained. Yes, that it could be contained this shall అనేది to pass. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. సో నాకు ఫస్ట్ ఆ ఇండెక్స్ పేషెంట్ థింగ్ నాకు బాగా నచ్చింది. ద వే వాళ్ళు ఈవెన్ ట్రాక్ డౌన్ చేసేది కూడా సినిమాలో, వాళ్ళు దే డోంట్ లైక్ 7 members ని తీసుకుంటారు, ఇమ్మీడియట్లీ ఒక టీమ్ ఫామ్ అవుతుంది, అండ్ ప్రతి ఒక్క మనిషి ఎక్కడెక్కడ తిరిగారు, ఏం చేశారు, మొత్తం అందరి లైక్ హూ ఎవర్ కేమ్ ఇన్ కాంటాక్ట్ అందరి లిస్ట్ తీసుకొచ్చి దే లిటరలీ సిట్ అండ్ ఒక సైంటిఫిక్ అండ్ టెక్నికల్ వే, నాట్ లైక్ ఎగ్జాక్ట్లీ బాయ్స్ లాజిక్ ఉంటుంది కదా, 3 peopleకి వెళ్ళండి, 3 people చైన్ బొమ్మ. నేను థ్యాంక్ గాడ్ నేను ఆ ట్రీ బొమ్మ గీసి, బైనరీ ట్రీ బొమ్మ గీసి ఒక చైల్డ్ నోడ్ నుంచి పేరెంట్ నోడ్కి ఇట్లా ట్రావెల్స్ చేసుకుంటూ వెళ్తారు. ప్లీజ్ రా, వదిలేరా రే. వాళ్ళ బొమ్మ వేయాల్సింది, ఇట్లా కూడా స్టాలిన్ లాగా ఇట్లా చేసి కథ సినిమా అక్కడికక్కడే ఆపేస్తుంటున్నాను. నేను ఆపేసాను లిటరల్లీ. ఆ సీన్ రాగానే లైక్ ఓకే డన్, ఐమ్ డన్ విత్ దిస్, నాకు అర్థమైపోయింది దీని ఎండింగ్ ఏంటో. సో అది ట్రాక్ డౌన్ చేసిన విధానం నాకు మస్తు నచ్చింది. లిటరల్లీ వాళ్ళు ఏమి దే డోంట్ డూ ఏదో సమ్ జేమ్స్ బాండ్ లెవెల్ షిట్ కూడా చేయరు వాళ్ళు. లిటరల్లీ దే జస్ట్ టేక్ 4 numbers and they're just calling everybody and saying ఇట్లా ఉండొచ్చు, అండ్ దెన్ అందరి పేషెంట్స్ వాళ్ళు లిస్ట్ తీసుకొని ఓకే 2783 సమ్ నంబర్ ఏదో ఉంటుంది కదా, 2753 మెంబర్స్ ఇది అని చెప్పి. అండ్ నాకు ఇంకా స్కేరీ థింగ్ ఏమనిపించింది అంటే, నిపా వైరస్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుందో వాళ్ళు క్లియర్ గా చెప్పరు కదా బై ది ఎండ్ ఆఫ్ ఇట్. వాళ్ళకి క్లారిటీ ఉండదు, ఎందుకంటే దే స్టార్ట్ దట్ రీసెర్చ్ దిస్ ట్రాకింగ్ అంతా చాలా ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ చేస్తారు కదా. సో వాళ్ళకి ఒక క్లారిటీ ఉండదు, ఏంటంటే ఇది యానిమల్ టు హ్యూమన్ వచ్చిందా, హ్యూమన్ టు హ్యూమన్ వచ్చిందా. సో వాళ్ళు అది ఫిగర్ అవుట్ చేయడానికే, ఐ మీన్ కమ్యూనిటీ ట్రాన్స్ఫరా లేకపోతే ఎలా అని చెప్పి ఫిగర్ అవుట్ చేయడానికే వాళ్ళు చూస్తారు. ఫస్ట్ కేసు, ఈ ఇండెక్స్ పేషెంట్ కేసులో వాళ్ళ ఫ్యామిలీలోనే 3 చనిపోతారు బ్యాక్ టు బ్యాక్. సో ఫస్ట్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది వీళ్ళ ఫ్యామిలీలో వచ్చిన సమ్ వైరస్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఐ మీన్ ఇనీషియల్గా నీకు మేబీ ఇవేది కాకపోతే ఇది నిపా వైరస్ అయి ఉండొచ్చు అని చెప్పినప్పుడు నీకు ఈ క్వారంటైన్ సీన్ అవంతా స్టార్ట్ అవుతుంది అనమాట కదా. సో వైరాలజీ డిపార్ట్మెంట్కి
ఈ శాంపుల్ పంపించి అది రీసెర్చ్ ఐ మీన్ దాని మీద రీసెర్చ్ స్టార్ట్ అయ్యి ఏంటి వైరస్ అని. సో అది అనుకుంటారు ఇనిషియల్ కేసు, అండ్ అగైన్ దే కమ్ టు యూనో నాట్ కంక్లూజన్, ఒక బిట్ ఆఫ్ క్లారిటీకి వస్తారు. ఏంటంటే ఓకే ఇది యాక్చువల్లీ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్ఫర్ అవుతుంది, లైక్ మనిషి నుంచి మనిషికి వెళ్తుంది. బట్ అగైన్ వాళ్ళు కంక్లూషన్స్కి వచ్చే టైంలో కూడా దే ఫేస్ లాట్ ఆఫ్ హర్డల్స్. ఎట్లా అంటే వాళ్ళ క్లారిటీ పోతూ ఉంటుంది. ఎట్లా అంటే దిస్ ఇండెక్స్ పేషెంట్ ఉన్న ఏరియాలో పెరంబూర్ వాటెవర్ ఆ ఏరియాలో నీకు కేసెస్ వస్తూ ఉంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంకొక దూరంగా కాకాయం వాటెవర్ ఏరియాలో యునికృష్ణ అనే పేషెంట్కి వస్తుంది. అప్పుడు వీళ్ళు షాక్ అయిపోయి ఇంక అనుకుంటారు అంటే ఏంటి ఇప్పుడు మేము అనుకుంది హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఇదన్నా, వీడికి అసలు సంబంధమే లేదు. ఎగ్జాక్ట్లీ. అంటే మేము అనుకుంటున్న ఈ క్లస్టర్ ఏదైతే ఉందో విచ్ స్టార్టెడ్ విత్ దిస్ ఇండెక్స్ పేషెంట్, లెట్స్ కాల్ దట్ గై జాకరీ ఫర్ నౌ, ఐ డోంట్ నో మేబీ తప్పది, బట్ స్టిల్ లెట్స్ కాల్ దట్ గై జాకరీ. సో ఆ పర్సన్ ఉన్న క్లస్టర్లో ఉన్న ఇండెక్స్ పేషెంట్స్కి వీడికి అసలు ఎక్కడా సంబంధం లేదు, ట్రావెల్ చేయలేదు, ఏం చేయలేదు. అంటే ఈజీ గోయింగ్ టు ఫార్మ్ ఎ న్యూ క్లస్టర్ ఆల్ టుగెదర్ అని ఒక థాట్ వస్తుంది. అప్పుడు ఇంకా మన కాన్స్పిరసీ థియరీస్ చంకులుగా అక్కడ ఒక ఆంటీ కూడా కూర్చుంటుంది అనమాట. వస్తుంది వచ్చి యాక్చువల్లీ వాట్ ఇది ఒక బయో వెపన్, ఎందుకు కాకూడదు అనుకుంటున్నారు మీరంటే, ఎందుకు కాకూడదు, దీన్ని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిఫా వైరస్ని బయో వెపన్ కింద ట్రీట్ చేస్తుంది కదా, సో టెర్రరిస్ట్ అటాక్ చేస్తున్నారు అంటాడు. అయితే ఇంకోటి అడుగుతారు క్వశ్చన్ ఏంటంటే, అసలు దీన్ని బయో వెపన్గా వాడాలంటే ఎక్కడో తయారు చేయాలి కదా, అసలు ఎక్కడ తయారు చేశారు అనుకుంటున్నానంటే, వై నాట్ ఇప్పుడు ఆంథ్రాక్స్ని ఎలా చేశారు, ఆంథ్రాక్స్ని మెయిల్ లెటర్స్లో పంపించారు సారా, అలాగే ఇది కూడా చేశారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ తప్ప నువ్వు అన్నిటికీ ఆన్సర్ చెప్తున్నావు. నేనేమడిగా దీన్ని ఎక్కడ తయారు చేస్తూ కాదు, దీన్ని మీరు ఇది ఎందుకు బయో వెపన్ అనుకుంటున్నారంటే, ఇది ఎందుకంటే WHO ట్రీట్ చేసింది కాబట్టి, నువ్వెందుకు అనుకుంటున్నా చెప్పు, ఎందుకంటే వాళ్ళు చెప్తారు. సరే ఎక్కడ తయారు చేస్తుంటారు, ఎలా మీడియం మీద అనుకుంటున్నావు అంటే ఆంథ్రాక్స్ కవర్ లాగా అవ్వచ్చు కదా, నువ్వేమనుకుంటున్నావు చెప్పు అంటే అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా ఏదో చెప్తుంది. అక్కడ రేవతి ఇన్వాల్వ్ అయ్యి చెప్తుంది కదా, ఐ మీన్ రేవతి అంటే హెల్త్ మినిస్టర్ హూ లీడ్స్ ఆల్ ద సెల్ నిఫా వైరస్ సెల్ అండ్ ఆల్, అవంటుంది రీజన్స్ లైక్ ఎవిడెన్స్ లేని రూమర్స్ని ప్రస్తుతానికి నేను ఎంకరేజ్ చేయదలుచుకోవట్లేదు, ప్లీజ్ స్టాప్ ఇట్. యాక్చువల్లీ అదొక స్ట్రాంగ్ పాయింట్ బయట జనాలకు కూడా, బట్ ఎవిడెన్స్ లేని కాన్స్పిరసీస్ ఆర్ లైక్ నో యూస్. ఎగ్జాక్ట్లీ. బట్ ఇఫ్ దే కుడెంట్ ఎస్టాబ్లిష్ అ కనెక్షన్ బిట్వీన్ ఉన్నికృష్ణ అండ్ ద జాకరీ గై, వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ వాళ్ళు లాస్ట్ కి ఎస్టాబ్లిష్ చేస్తారు. బట్ అది చేయకపోయి ఉంటే డెఫినెట్లీ ఇది పాపులర్ అయ్యేది. బట్ ఇది సమ్ కన్స్పిరసీ, ఎవరో ఇద్దరు స్టార్ట్ చేశారు, హాట్ సెల్లింగ్ న్యూస్, రైట్? ఎగ్జాక్ట్లీ. ఇట్ సౌండ్స్ వెరీ ఇది కదా, క్యాచీ కదా న్యూస్ ఆర్టికల్స్ కి, దీనికి అన్నిటికి ఆ కాన్స్పిరసీ థియరీ. అంటే ఈ కరోనా వైరస్ ఇప్పుడు బుల్షిట్ నడుస్తుంది కూడా అదే కదా, దట్ చాలా మంది చైనా ఇది ఒక బయో వెపన్, యుఎస్ ఎకానమీ దెబ్బ కొట్టడానికి ఇదంతా చేస్తున్నారు, అది ఇది వగేరా వగేరా సీన్ అంతా నడుస్తుంది. అండ్ లిటరలీ జనాలు ప్రతివాడు క్రిస్టోఫర్ నోలన్ అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అయిపోతాడు. ఎగ్జాక్ట్లీ. క్లియర్ అండ్ ఎస్టాబ్లిష్డ్ కనెక్షన్ అన్నమాట, నీకు విత్ రీజన్స్ కొడతారు అనమాట. నేను లిటరలీ ఒక 2-3 చూస్తుంటా నేను, ఆఫ్టర్ అ పాయింట్ మేబీ ఏమో ఫీలింగ్, అట్లాంటి ఫీలింగ్ తీసుకొస్తారు వాళ్ళు. బికాస్ వాట్ దే డూ ఇస్ ఇట్లాంటి డిఫరెంట్, అంటే మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేర్ ఆర్ సో మెనీ ర్యాండమ్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ ద వరల్డ్, నువ్వు అటాచ్ చేసుకుంటూ యూ కెన్ ఫార్మ్ ఎనీ సార్ట్ ఆఫ్ థియరీ బేసిక్ గా. సో దాన్ని జనాలు అటాచ్ చేసే విధానం మస్తు మజా వచ్చింది. బట్ ఈ సినిమాలో ఉన్నికృష్ణన్ క్యారెక్టర్ ప్లే చేసేది శోభిన్ షాహిర్. దట్ గై ఆల్సో ఈస్ దేర్ ఇన్ అ లాట్ ఆఫ్ ఆషిక్ అబు సినిమాలు, చాలా సినిమాల్లో ఉంటాడు వాడు. ఈజ్ ట్రాన్స్ లో ఉంటాడు, జర్నలిస్ట్ క్యారెక్టర్ చేస్తాడు. ట్రాన్స్ లో చూసా నేను, అదే అనుకుని ఎక్కడో చూసా అనుకుని రీసెంట్ గా. ఎందుకంటే ఫస్ట్ చూడంగానే నాకు ఒక అనాయింగ్ ఫీల్ వచ్చింది అనమాట, లైక్ ఇరిటేషన్ ఫీల్ వచ్చింది నాకు ఫేస్ లో. వీడు ఎక్కడో నేను చూసా, వీడు ఒక ఇరిటేషన్ క్యారెక్టర్ లిటరలీ. ఎట్లా అంటే నీకు ఎయిర్ లిఫ్ట్ మూవీలో అక్షయ్ కుమార్ గారు సాగు తవ్వుతుంటాడు సార్ ఒకడు ముసలాడు, వాడిని నెక్స్ట్ ఏ సినిమాలో చూసినాక నాకు ఆ ఇరిటేషన్ సాహోలో కూడా ఉంటాడు అనమాట. సాహోలో కూడా ఫస్ట్ సీన్ ఉంటాడు, వాడిని చూడగా నాకు సర్ర ఇరిటేషన్ వస్తుంది. వాడు ఎంత పాజిటివ్ క్యారెక్టర్ అంటే చచ్చిపోతున్న హీరోని బతికిచ్చే క్యారెక్టర్ వేసినా కానీ అక్కడ ఫేస్ చూస్తే, అంటే విచ్ ఈస్ ఆబ్వియస్లీ వాడు యాక్టింగ్ కి మెచ్చుకోవాలి. అంత నీకు ఇరిటేషన్ కి ఇప్పుడు వాడే గుర్తొచ్చేటట్టుగా, లైక్ మనీ హేస్ట్ లో ఆర్తురో గాడు. ఎగ్జాక్ట్లీ, ఆర్తురో గాడు డబ్బులు పెడతారు లిటరల్లీ ఎవ్రీ ట్రైలర్ కింద కమెంట్స్ అదే, ఆర్తురో గాడు మళ్ళీ ఎందుకున్నాడు ఈ సీజన్ లో. ఇఫ్ యూ డోంట్ కిల్ హిమ్ ఐ విల్ ఫ్లై టు స్పెయిన్ అండ్ కిల్ హిమ్. నాకు అట్లా కోపం వచ్చేది క్యారెక్టర్ ఎవరు తెలుసా, ఎవడంటే అఖిల హస్బెండ్ ఉంటాడు చూడు ఒకడు,
బయట ఏడుస్తా ఉంటాడు. ఆబిద్ క్యారెక్టర్ యూజ్ చేసుకొని లోపలికి వెళ్తాడు మాస్క్ వేసుకొని. నేమ్ స్టార్ట్స్ విత్ సమ్ వి. ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్, బట్ దట్ గై, వాడి మీద నాకు ఎంత ఫ్రస్ట్రేషన్ అంటే, ఆ సినిమా చూసావా నువ్వు, పార్వతి తిరుగుతుందే, వాట్ ఈస్ దట్ ఫిల్మ్, యాసిడ్ అటాక్ అవుతుంది, ఆమె ఫ్లైట్ అటెండెంట్ అయ్యి ప్లేన్ ల్యాండ్, ఉరువి ఉయ్యారే యా ఉయ్యారే. సో ఆ సినిమాలో దట్ గై ఇస్ ద ఇదన్నమాట మెయిన్ కల్ప్రిట్ గై. మా బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, అది ఇది ఉంటది. ఎంత ఇరిటేషన్ తెప్పించాడు అంటే వాడు నాకు, వాడి మొహం చూడంగానే అరే ఈ కృష్ణన్ కూడా ట్రాన్స్ లో ఫహద్ ఫాజిల్ ని తప్పు అని ప్రూవ్ చేయడానికి రకరకాల అటెంప్ట్ చేసి కొడుతుంటాడు కదా వాడిని. నాకు అది ఇరిటేషన్ క్యారెక్టర్ పడిపోయింది. అండ్ ఫర్ సమ్ రీజన్ వాడు ఇరిటేషన్ కి బాగా ఫేమస్ ఏమో. ఈ మూవీలో కూడా ఇరిటేటింగ్ క్యారెక్టర్ అండ్ ఇరిటేటింగ్ క్యారెక్టర్, లైక్ యూనో బయట ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా నీకు బయట స్టే ఎట్ హోమ్ చేయండి, ఫాలో అవ్వండి, మీ మంచిగా చెప్పేదంటే ఏం మాడుతున్నారు, బయటకు వచ్చి గో కరోనా అని క్యాండిల్ పట్టుకుని పాట పాడుతారు మన వాళ్ళు. అలాంటి క్యారెక్టర్లో వీడియో ఒక బ్యాచ్, ఒక సీన్ ఉంటుంది కదా సినిమాలో, వాడు దగ్గుతూ ఉంటే వాడు చుట్టుపక్కల ఫ్రెండ్స్తో సిట్టింగ్ వేసినప్పుడు వాళ్ళు అంటారు, అరే మచ్చా ఎందుకన్నా మంచిది ఒకసారి చెక్ చేయించుకోరా నువ్వు అంటే, ఏం లేదురా నేను మధ్యాహ్నం సరిగా తినలేదు, మైగ్రేన్ అది ఇది అంటాడు. అంటే కాదురా వద్దులే చూసుకోరని పద్ధతిగా చెప్తారు. వాడు ఏం ఆడుతున్నా నా మందు పోయి అని చెప్పి వాడు గ్లాస్ లాక్కుంటుంటే వాడు ఇది నీకు నిపా వైరస్ లాంటిది ఉంటే నాకు వస్తుందేమో, నువ్వు నడురా బయటకి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలంటే వాడు ఎవడికి రా ఉంది అని చెప్పి అందరి గ్లాస్ తీసుకుని తాగి పెట్టేసి వెళ్ళిపోతాడు. ఏం మెంటల్గా పాగలగాడు నువ్వు, నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హెల్త్ బాగాలేదని నీకు ఒక కనిపిస్తుంది క్లియర్గా. బయట ఇంత ఎపిడమిక్ సిచ్యువేషన్ నడుస్తుంది ఆల్రెడీ, నడుస్తున్నప్పుడు వై ఆర్ యూ టేకింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గ్రూప్తో సిట్టింగ్ ఏదైనా తప్పు. అది నీకు సిమ్టమ్స్ ఏం లేదు, నీ చుట్టుపక్కల ఎవరికి సిమ్టమ్స్ లేదనుకుంటే నువ్వు చేయడం కూడా తప్పే. బట్ చేసామంటే ఓకే చలో ఫైన్ అనుకోవచ్చు. నీకు అంత క్లియర్ సిమ్టమ్స్ ఉండి నువ్వు మళ్ళీ దాని తోడు అందరూ తాగడం. ఎగ్జాక్ట్లీ. అండ్ అంటే వాడికి ఒక విధమైన డినయల్ మోడ్ లోకి వెళ్ళిపోతాడు. నాకు రాదు, నాకు లేదు, నువ్వు ఏమన్నా చెప్పు. లైక్ ఇట్లాంటి వాళ్ళని కన్విన్స్ చేయడం, లైక్ నోబడీ కెన్ డూ ఎనీథింగ్. బట్ నాకు ఇంకో స్కేరీ పార్ట్ ఏమనిపించింది అంటే, నిపా కరోనా కంపారిజన్ మనం పోతున్నాం కాబట్టి, నిపా వైరస్ కి వాళ్ళు చెప్తారు కదా దాంట్లో 70 to 80% ఫెటాలిటీ రేట్, రైట్? వచ్చే వాళ్ళు 75 to 80%. yes that rate ఎక్కువ, బట్ నెంబర్ వైజ్ కేసెస్ వైజ్ తక్కువ. ఐ థింక్ నంబర్ ఆఫ్ కేసెస్ కరెక్ట్, ఇఫ్ దే కంటైన్డ్ ఇట్, దట్స్ ద రీజన్. ఫెటాలిటీ రేట్ ఇస్ మోర్. కరోనా వైరస్ కి ఫెటాలిటీ రేట్ ఇస్ 20% or 15%, right? Sorry, 5% or 10%. No, 5 I guess. 5% or 10%. కరెక్ట్. బట్ ఇప్పుడు కరోనా వైరస్ స్ప్రెడ్ అయ్యే విధానం చాలా ఫాస్ట్, కరెక్టే. బట్ నిపా వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుందో, ట్రాన్స్మిషన్ ఇస్ ద వన్ దట్ మేక్స్ ఇట్ పాండమిక్, రైట్? సో ట్రాన్స్మిషన్ మోడ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్. అంటే నీకు ఎంత ఈజీగా ట్రాన్స్మిట్ అవుతే అంత క్విక్ గా అది ఇట్ స్ప్రెడ్స్ ఓవర్ నైట్. సో నిపా వైరస్ ఒకవేళ అంటే లైక్ ట్రాన్స్మిషన్ టెక్నిక్ దాన్ని వీళ్ళు బై ది ఎండ్ ఆఫ్ ఇట్ వేగ్ గా చెప్తారు. నాకు క్లారిటీ ఎందుకు లేదు అంటే ట్రాన్స్మిషన్ విధానం, బికాస్ అఖిల చేయి పట్టుకుంటాడు ఎవడు, ఆబిద్, రైట్? అఖిల ఫస్ట్ స్ట్రెచర్ మీద వచ్చినప్పుడు ఆమె చేయి పట్టుకొని నన్ను ఇంక్యుబేట్ చేయండి అంటే నీకేం కాదు అని చెప్పి ఆబిద్ ఇట్లా చేయి పట్టుకొని చేతులు హోల్డ్ చేస్తాడు. అండ్ దెన్ ఆబిద్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఆలోచిస్తాడు కదా, అరే నేను సారాకి ఎలా వచ్చింది ఈ వైరస్ అని అనుకుంటాడు. వాడు గిల్ట్ లో ఉంటాడు కదా, గిల్ట్ లో ఉంటాడు. అంటే నేను ఆ రోజు సారా వెళ్ళిపోతుంటే నేను వెళ్ళి సారాని కిస్ చేశాను, దాని వల్లే వచ్చిందని చెప్పి, తర్వాత సారాకి కూడా ఇది వచ్చి సారాని కూడా క్వారంటైన్ చేసి పెట్టినప్పుడు ఆ వార్డ్లో వీడు వితౌట్ పీపీ వెళ్ళి కూర్చుంటాడు. అక్కడ పీపీఏ వేసుకొని వెళ్తాడు, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత పీపీ తీసేసి కావాలని కూర్చుంటాడు. అది ఈమె చూస్తుంది, అను పార్వతి చూస్తుంది వచ్చి కూడా. ఎగ్జాక్ట్లీ. సో అల్టిమేట్లీ ఆబిద్ కి రాదు, రైట్? ఆబిద్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ విత్ ద నిపా వైరస్. సో సారాకి వచ్చింది ఈజ్ నాట్ త్రూ ఆబిద్, రైట్? సో అది ప్రూవ్ అవుతుంది కదా, సారాకి వచ్చేది ఎలా అనేది ప్రూవ్ అవుతుంది కదా. వాడి గిల్ట్ నుంచి వాడు బయటకు వచ్చేది కూడా ఎలా అంటే, సో ఆ సారా కేసు కూడా వీళ్ళకి ఒక ట్రిక్కీ థింగ్ అవుతుంది. ఎలా అంటే సారాకి ఇండెక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఇండెక్స్ కేసు ఎవరైతున్నారో వాళ్ళకి వీడికి సంబంధం లేదు, లింక్ లేదు. కానీ బట్ స్టిల్ సారాకి ఎట్లా వచ్చింది, తను మెడికోగా పనిచేస్తుంది ఇక్కడ, కరెక్టే. బట్ ఆ రోజు తను షిఫ్ట్లో లేదు, ఆ షిఫ్ట్కి ముందే తను వేరే ఊరికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చింది లేదు. బట్ స్టిల్ ఎలా వచ్చిందని ట్రేస్ చేసినప్పుడు
ఇండెక్స్ పేషెంట్కి స్కాన్ తీసిన సిటీ స్కాన్ తీసిన రూమ్లో తను పనిచేసిందా అని కనుక్కుంటారు. పనిచేసినా కనుక్కుంటే లేదు తను ఆ రోజు షిఫ్ట్లో లేదు అని రికార్డ్స్ ప్రకారం ఉండడం వల్ల రాదనుకుంటారు. రైట్. బట్ లేటర్ ఏం తెలుస్తుందంటే తన రూమ్ బ్రేక్ ఇన్ అయ్యి తన ఫోన్ తీసి చూసినప్పుడు ఆ రోజు తీసిన ఒక సిటీ స్కాన్ రిపోర్ట్ని ఆ డేట్కి తను వాళ్ళ అంకుల్కి పంపిస్తుంది, లోపలికి వెళ్ళి ఫోటో పంపిస్తుంది. సో ఇట్ ప్రూవ్స్ దట్ దో షీ వాస్ నాట్ వర్కింగ్ దేర్ ఆన్ దట్ డే బట్ షీ వాస్ దేర్ ఇన్ దట్ వైరాలజీ ఆర్ రేడియేషన్ ల్యాబ్ రైట్. ఫర్ సంథింగ్ ఎల్స్. అలాగా ఆ టైంకి ఈ ఇండెక్స్ పేషెంట్ అక్కడ ఉండడం వల్ల తినకి వచ్చిందని తెలుసుకుంటాడు ఆబిద్. అప్పుడు దెన్ హీల్ బి లైక్ ఓకే గిల్ట్ పోతుంది, సో ఇట్ ఈస్ తప్పు వల్ల కాదని. యా, సో ఐ మీన్ అకార్డింగ్ టు ద మూవీ దెన్ ఇట్ ఈస్ స్ప్రెడ్ త్రూ లైక్ కాఫ్ డ్రాప్లెట్స్ ఆర్ ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అయి ఉండాలి, బికాస్ అదే రూమ్ లో హ్యూమన్ టు హ్యూమన్. యా. అండ్ డ్రాప్లెట్స్ గురించి కూడా ఎస్ దే డిస్కస్, డ్రాప్లెట్స్ కూడా డిస్కస్ వెన్ ఈ బాడీస్ అన్నింటినీ క్రిమేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఎలా వస్తుంది అనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డ్రాప్లెట్స్ వస్తుంది, సో బాడీ ఫ్లూయిడ్స్లో ఉంటుంది. ఇప్పుడు మేము బాడీని తీసుకొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తే కనుక మీరు మళ్ళీ టచ్ చేసినా కానీ దేర్ ఇస్ అ పాసిబుల్ ఛాన్స్. అందుకని వీళ్ళే క్రిమేషన్ డ్యూటీ తీసుకుంటారు అది గవర్నమెంట్ అఫీషియల్సే. సో అప్పుడు దే ఎక్స్ప్లెయిన్ బిట్ అబౌట్ ఇట్. బట్ హోల్ పాయింట్ ఆఫ్ ద మూవీ ఏంటంటే ద వే హౌ ఇట్ ట్రాన్స్మిట్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, ఇట్స్ జస్ట్ లైక్ కాంటాక్ట్, రైట్, whatever. Yeah, but yeah, if say for example if the transmission mode is just, అంటే నా పాయింట్ ఏంటంటే ట్రాన్స్మిషన్ మోడ్ ఒకవేళ జస్ట్ ఎయిర్ డ్రాప్లెట్స్ ఆర్ లైక్ కాఫ్ చేసింది కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న పేషెంట్స్ అండ్ వాడు ఆ ఫస్ట్ ఇండెక్స్ పేషెంట్ ఎవడైతే ఉంటాడో వాడు ఆ వార్డ్ లో వామిటింగ్ చేస్తూ ఉంటాడు అని చాలా మంది జనాలు హెల్ప్ చేసి అలా ట్రాన్స్మిట్ అవుతారు. వాడు ఆ హాస్పిటల్ మొత్తంలో పేషెంట్స్ కి అండ్ బై స్టాండర్డ్స్ కి వస్తుంది. రైట్. సో నా పాయింట్ ఏంటంటే దట్ అంటే టెక్నికలీ నిపా వైరస్ ఇస్ మచ్ మోర్, ఇట్ కుడ్ హ్యావ్ బీన్ మచ్ మోర్ డ్రాస్టిక్ దాన్ కరోనా ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్, బికాస్ considering its fatality rate, considering its transmission mode also, I don't think there is much difference transmission mode between Nipah and Corona. Pretty much similar ఉన్నాయి. అప్పటికి ఐ మీన్ ఒకవేళ అది కంట్రోల్ అవ్వకపోయి ఉంటే, థ్యాంక్ఫుల్లీ కంట్రోల్ అయింది, బట్ కంట్రోల్ అవ్వకపోయి ఉంటే కేరళ దాటి ఇండియా లాంటి కంట్రీ ఇప్పుడు కరోనా వైరస్ కేసెస్ లో కూడా కేరళ ఇస్ పర్ఫార్మింగ్ రియల్లీ Exactly. నేను చదివా. ఐ థింక్ సమ్హౌ పీపుల్ అంటారు దెర్ ఇస్ నథింగ్ టు డూ విత్ ఎడ్యుకేషన్ ఇఫ్ యు ఆర్ లైక్ స్మార్ట్, యూ హ్యావ్ కామన్ సెన్స్ అని. So I don't know, maybe sometimes I feel like literacy rate also matters, plays its own role అక్కడ అని అనిపిస్తుంది నాకు. కొన్ని అంటే కొన్ని ఆబ్వియస్ చూసినప్పుడు ఓకే 1 2 అనుకోవచ్చు, మరి వరుస పెట్టి ఇన్ని ఉన్నప్పుడు యూ హ్యావ్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ. నాట్ ఓన్లీ వాళ్ళు కేరళలో ఇట్లాంటివి 3 అయినాయి. ఏది ఒకటి ఆబ్వియస్లీ నిపా వైరస్ అయింది, కేరళ ఫ్లడ్స్ అయినాయి. అప్పుడు కూడా వాళ్ళు డీల్ చేసిన విధానం ఈజ్ ఇన్క్రెడిబుల్. అప్పుడు న్యూస్ ఆర్టికల్స్ అన్ని చదివినప్పుడు వాళ్ళు అంటే ఒకటేసారి అందరూ యునైటెడ్ అండ్ దే వర్క్ టు కంట్రోల్ ఇట్. దాని తర్వాత ఇప్పుడు కరోనా వైరస్ లో కూడా 91-92% ఆఫ్ లిటరసీ రేట్ అంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్ సీరియస్లీ. అండ్ అది మాత్రమే కాకుండా మళ్ళీ కేరళకి లైక్ ఇవన్నీ ఆలోచించవచ్చు, బట్ కేరళకి టూరిజం కూడా ఎక్కువ, జనాలు వచ్చిపోయేది ఎక్కువ అక్కడి నుంచి ఇక్కడికి. సో దెర్ ఇస్ అ హై ఛాన్స్ ఆఫ్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ దేర్. బట్ స్టిల్ ఫర్ సమ్ రీజన్ వాళ్ళ గ్రౌండ్ లెవెల్, ఐ థింక్ ఆ సినిమాలో చూపించినట్టు ఆ గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఐ థింక్ అది సాలిడ్. వాళ్ళు ఐ డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ రైట్, బట్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ రైట్, ఏదో చేస్తున్నారు, విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ స్టాపింగ్ ఆల్ ఆఫ్ దిస్ షిట్ ఫ్రమ్ హ్యాపెనింగ్. సో దీంట్లో ఇంకొక పాయింట్ నాకు వాళ్ళు టచ్ చేసింది ఏది అంటే రిలీజియన్ తీసుకొస్తారు ఒక చోట. ఎక్కడంటే ఒకటి ఐ థింక్ ఇండెక్స్ పేషెంట్ ఆర్ సంబడి ఇంకొక పేషెంట్ ఎవడో ఉంటాడు, వాడి డెడ్ బాడీ ఇండెక్స్ పేషెంట్ వాళ్ళ ఫాదర్, కరెక్ట్, ఇండెక్స్ పేషెంట్ వాళ్ళ ఫాదర్ డెడ్ బాడీ మేము బర్న్ చేయాలి, బేసిక్ గా ఇన్సినరేటర్ అంటారు కదా, దాంట్లో పోయి బేసిక్ గా కాల్చి పడుతారు రైట్ బాడీని, బికాస్ ఇట్ షుడెంట్ లైక్ నార్మల్ క్రిమేషన్ చేస్తే యూ కాంట్ టేక్ అ ఛాన్స్, ఏదన్నా అవ్వచ్చు అని చెప్పి. సో అది డిస్కస్ చేస్తూ ఉంటారు. బికాస్ దట్ ఇండెక్స్ పేషెంట్స్ ఫాదర్ హ్యాస్ అ కనెక్షన్ డాక్టర్స్ తో వెళ్ళి మాట్లాడతాడు దట్ ఇట్లా లేదు మా రిలీజన్ లో ఒప్పుకోరు, బికాస్ దే ఆర్ ముస్లిమ్స్, సో వాళ్ళు మా బాడీని ఇట్లా కాల్చకూడదు, వీల్ డూ క్రిమేషన్ అది ఇది అంటారు. అట్లాంటివి విన్నప్పుడు వల్ల ఇన్సెన్సిటివ్, అరే ఏంద్రా ఇది మరి అంటే యాజ్ అన్ అవుట్ సైడర్ నీకు అనిపించచ్చు, బట్ వాట్ దే డిడ్ ఇస్ వాళ్ళు ఆ మనిషి పర్స్పెక్టివ్ లో చెప్పడానికి ట్రై చేశారు.
దట్ ఏ చల్బే నీకేంది, నీకు ఇవ్వం బాడీ ఏమి కూడా మీకు అనే టైప్ లో చేసేయచ్చు, డిస్మిస్ చేయొచ్చు. బట్ దే స్టిల్ ఆ ఒక్క మనిషి కోసం కూడా వాళ్ళు డిస్కస్ చేస్తారు. అంటే ఆబ్వియస్లీ ఒక హై లెవెల్ పర్సన్ కి వాడు మాట్లాడాడు కాబట్టి, క్లోజ్ కాబట్టి ఇట్ హ్యాపెండ్. బట్ వాళ్ళు ఇంకేదైనా దే ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ రైట్. ఎలా అంటే ఓకే ఎవరి బిలీఫ్స్ వాళ్ళకు ఉంటాయి. నువ్వు అవుట్ సైడర్గా నీకు చూసినప్పుడు యూ ట్రై టు జనరలైజ్ స్టఫ్ సెయింగ్ ఓకే మీరంతా ఇంతే అన్నట్టుగా. పాయింట్ ఏంటి అక్కడ నువ్వు చూడు, వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అక్కడ. నువ్వు వాడి బిలీఫ్కి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి రైట్ ఎలా వర్క్ అరౌండ్ చేయొచ్చు అన్నప్పుడు వాళ్ళు చెప్తారు కదా. సో డీప్ బరియల్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే సో దేర్ షుడ్ బి ఎనీ ప్రాబ్లమ్ అంటే తను ఇక్కడ సెంట్రల్ నుంచి వచ్చిన హెల్త్ మినిస్ట్రీ వాడెవర్ ఆమె చెప్తుంది ఓకే నేను ఎన్సిడిసి నుంచి పంపిస్తాను ఒక అఫీషియల్ని, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పి దే ఫాలో ప్రాపర్ దేర్ ఓన్ రిచువల్స్ అండ్ దే క్రిమేట్ రైట్. సో నాకు అది బాగా నచ్చింది దట్ దే గేవ్ అ షిట్ అబౌట్ ఈవెన్ వన్ పేషెంట్ అయినా సరే. నువ్వు ఇంత ముందు చెప్పిన పాయింట్ కూడా దట్ ఇండెక్స్ పేషెంట్ గురించి చెప్పకూడదు అది ఇది అని, దే కుడ్ హావ్ ఈజీలీ, అంటే ఇట్ డజంట్ మ్యాటర్ లైక్ బయట వాళ్ళు ప్రెషర్ చేసినప్పుడు దే కుడ్ టెల్ ఓకే ఈ మనిషి నుంచి స్టార్ట్ అయింది ఇలా అయ్యింది వాట్ ఎవర్, బట్ దే స్టిల్ చోస్ టు నాట్ డూ ఇట్. అది ఒక మంచి హ్యూమన్ యాంగిల్. అది ఈ మొత్తం పాండమిక్ కి ఒక అవుట్ సైడర్ చూసినప్పుడు వై దిస్ డజంట్ హ్యాపెన్, అరే ఎందుకు చెప్పకూడదు, ఎందుకు చైనా రివీల్ చేయకూడదు, ఎందుకు ఇది చైనా వాళ్ళంతా వేసిన కొడుకులు, ఇది ఇట్లాంటివన్నీ ఈజీగా ఒక వేసేసే క్లెయిమ్స్ అవి. బట్ దాన్ని కూడా వాళ్ళు నువ్వు రిపీట్ చేయి, నువ్వు రివీల్ చేయక్కర్లేదు, యూ బెటర్ ఫైండ్ ఇట్ అంతే. యువర్ ఓన్ వర్క్, యూ బెటర్ ఫైండ్ ఇట్ అండ్ ట్రై టు కంటైన్ ఇట్ సమ్ హౌ. రైట్ అంటే వాళ్ళు వాట్ ఎవర్ వే నువ్వు రివీల్ చేసిన అవసరం లేదు. రైట్ అంటే ఆ పేషెంట్ ని దే జస్ట్ డిడ్ంట్ డూ లైక్ వన్ నంబర్, ఫస్ట్ నంబర్, సెకండ్ నంబర్ అనేది జస్ట్ ఊరికే ఒక ఎవరో జనాభా కాకుండా వాళ్ళకి ఒక స్టోరీ ఇచ్చి, వాళ్ళు ఒక ఫ్యామిలీ, వాళ్ళు ఒక రిలీజన్ లో వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు, వాళ్ళు దాన్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారు బాడీని క్రిమేట్ చేయడానికి. సో దాన్ని చూపించిన విధానం నాకు మస్తు నచ్చింది ఈ సినిమాలో. దానికి ఒక హ్యూమన్ టచ్ ఇచ్చారు అనిపించింది. దట్ ఈస్ అ వెరీ క్లెవర్ థింగ్ దట్ దే డిడ్. అది మాత్రమే కాకుండా ఇంకోటి వాళ్ళు చేసేది ఏది అంటే ఇది ఈ కాన్స్పిరసీ బుల్షిట్. ఏదైతే ఆమె హై లెవెల్ అఫీషియల్ వస్తుంది వచ్చి దట్ ఇది ఇట్లా సీన్ మీరు కనెక్షన్ కనుక్కోకపోతే వీల్ డూ కాన్స్పిరసీ నాన్ సెన్స్ అనేది. We will hand over this to defense department and they will handle this in a week. In a week అది ఇది అని చెప్పి అంటే వాళ్ళు దే వాంట్ టు ఎస్కలేట్ ఇట్. ఆమె అక్కడి నుంచి దిగి రావడానికి మెయిన్ రీజన్ ఐ థింక్ షీ వాజ్ లుకింగ్ ఫర్ ఇట్. ఇట్లాంటివి ఏదన్నా ఉంది అనేది ఆమె ఎతుకుతా ఉంటది. అండ్ అంటే వాళ్ళు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ చూపించారంటే యు నో వేర్ షీ ఈస్ కమింగ్ ఫ్రమ్, బట్ ఆల్సో వీళ్ళు కూడా లేదు ఈ బుల్షిట్ మన దగ్గర నుంచి దాటకూడదు, మనం ఏదో ఒకటి చేయాలి, మనం వి షుడ్ సార్ట్ దిస్ షిట్ అవుట్, ఇది దాటకూడదు, మనం దాటి వెళ్ళింది అంటే అయిపోయింది, దిస్ విల్ కంప్లీట్లీ ఇప్పటివరకు మనం చేసిన ఎఫర్ట్ అంతా వేస్ట్ అవుతుంది అనేది. సో అది చూపించిన విధానం నాకు మస్తు నచ్చింది దీంట్లో. బికాస్ ఆ కాన్స్పిరసీ థియరీ బుల్షిట్ అనేది ఆన్ అ వెరీ నార్మల్ స్కేల్, అరే ఓడరా ఇది నమ్మేది అది ఇది అని, బట్ అట్లాంటివే జనాలకి ఫర్ రాంగ్ రీజన్స్ అదే ఎక్కువ జనాలు గ్రావిటేట్ అవుతారు. సో దాన్ని బ్రేక్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. అండ్ ఆబ్వియస్లీ మనం ఫస్ట్ లో అనుకున్నట్టు ఆ మెడికల్ థ్రిల్లర్ అనే దానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. బికాస్ ఇట్ రివీల్స్ లైక్ అ థ్రిల్లర్, ఎవరు ఏంటి కనెక్షన్స్ ఏంటి అనేది సీన్ బై సీన్ రివీల్ అవుతూ ఉంటది. అండ్ ఆబ్వియస్లీ మన ఆ యాక్టర్ పేరు మర్చిపోయినారా, ఎవరైతే హెల్త్ అఫీషియల్ ఉంటాడో లిటరలీ ఎక్స్పోజిషన్ ఇస్తా ఉంటాడు, నిపా వైరస్ గురించి చెప్తా ఉంటాడు కెమెరా వైపు చూసి లేదా జనాలకి. అతను కూడా చాలా పాపులర్ ఫేమస్ యాక్టర్, మలయాళంలో చాలా ఫేమస్ యాక్టర్ అతను. సో అతను కూర్చొని లిటరలీ నిపా వైరస్ గురించి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అతని ద్వారా చెప్పిస్తారు. హీఈస్ ద గై హూ టెల్స్ అబౌట్ అరే నిపా వైరస్ ఇట్లా స్ప్రెడ్ అవుతుంది, 70 to 80% ఫెటాలిటీ, ఇది ఉంది అది ఉంది, అన్ని విషయాలు అతనితో చెప్పించారు. బట్ హీ ఆల్సో అంటే చెప్తున్నప్పుడు కూడా హీ నెవర్ సేస్ ఇట్ టు కెమెరా. వేరే క్యారెక్టర్స్ అడుగుతాయి క్వశ్చన్స్, ఏంటి దీనికి ఇదేంటి అని చెప్పి క్వశ్చన్స్ అడిగించి దాన్ని క్లెవర్ వేలో జనాలకి మరీ స్పూన్ ఫీడ్ చేయకుండా దే మేడ్ ఇట్, దే ఏమంటారు డిస్ట్రిబ్యూట్ చేశారు డిఫరెంట్ పోర్షన్స్. డీబరియల్ చేయొచ్చా, డీబరియల్ చేయకూడదు, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు. His name is Tovino Thomas. Yes. Tovino Thomas.
యా సో అతను కూడా మస్తు ఫేమస్ యాక్టర్, మస్తు సినిమాలు రీసెంట్ గా మలయాళం సినిమాలు బాగా చూస్తున్నాం కదా, మలయాళం సినిమాలు కిల్ చేస్తున్నాయి కదా, అన్ని సినిమాల్లో ఉన్నాడు అతను. సీరియస్ గా యా ఈ నెట్ఫ్లిక్స్ లో కూడా ఈ సినిమా వచ్చింది, నాకు పలకడం రాదు కానీ వీడిది దుల్కర్ సల్మాన్ ఒక మూవీ వచ్చింది, దుల్కర్ సల్మాన్ కన్నం. అండ్ సురేష్ గోపి. కన్నం కన్నం నాట్ కన్నం కన్నం కొల్లాయిడతా. కొల్లడెత్తాల్, కాదా? కన్నం కన్నం కొల్లడెత్తాల్ తమిళ్ మూవీ. ఓ తమిళ్ కదా, సారీ సారీ సారీ. ఇది దుల్కర్ అండ్ సురేష్ గోపి అండ్ కళ్యాణి ప్రియదర్శన్ అండ్ శోభన మూవీ. అవునా, ఏం సినిమా? వరనే అవశ్యం ఉండు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్. వాట్ ఈస్ ఇట్ అబౌట్? చూసినా ఎట్లా అంటే యా, ఏమన్నా? సో ఎలా అంటే ఒక కపుల్, ఒక ఇద్దరు కపుల్స్ స్టోరీ రా బేసిక్గా అది. ఓకే, ఒక సురేష్ గోపి ఒక ఎక్స్ మిలిటరీ అతను, ఓకే లైక్ ఆ క్యాండిడేట్, అండ్ శోభన వాళ్ళ కూతురు వచ్చేసి కళ్యాణి ప్రియదర్శన్. ఓకే సో ఆ అమ్మాయికి ఇతనికి ఈ దుల్కర్కి, ఆమెకి సురేష్ గోపికి. ఓకే. సో ఇట్స్ లైక్ క్యూట్ స్టోరీ, చాలా బాగుంటుంది, ఎమోషనల్ ఉంటుంది, ఓ బట్ రియాలిటీకి క్లోజ్గా ఎంత నీట్గా ఉంటుంది అంటే సినిమా, ఎంత నీట్గా ఉంటుంది సినిమా, చాలా బాగుంటుంది. కిరాక్ కిరాక్, చూడాలి, చూస్తాను Yeah. చూస్తా. సో అది దట్ ఈస్ అవర్ రికమెండేషన్. సో ఇంకా వైరస్ గురించి విల్ క్లోజ్ ఇట్. ఒక్క కాన్సెప్ట్ నేను పేషెంట్ జీరో ఒకటి నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నేను ఒకటి కనుక్కున్నాను. ఏంటంటే కరోనా వైరస్ ది పేషెంట్ జీరో కనుక్కున్నారు అది ఇది అని జరుగుతుంది. బట్ హెచ్ఐవి ఎయిడ్స్ ది అపారెంట్లీ దే వాజ్ అ గై కాల్డ్ గేటన్ డుగస్, స్పెల్లింగ్ దట్స్ వాట్ ఇట్ ఈస్, GAETANDUGAS అని ఒక వ్యక్తి, ఫ్లైట్ అటెండెంట్ అతను, ఆర్ ప్రాబ్లీ ఇట్స్ గర్ల్, ఐ డోంట్ నో. అతని మీద 30 years వరకు బ్లేమ్ చేశారు దట్ హెచ్ఐవి ఎయిడ్స్ అనేది నీతో స్టార్ట్ అయింది అని. ఇండెక్స్ పేషెంట్ ఇతనే అని. యా, సో హీఈస్ ద ఇండెక్స్ పేషెంట్ అని చెప్పి బ్లేమ్ చేశారు. 30 years. ఓకే, ఫుల్ ఘోరం. అంటే వాడిని ఇంకా జస్ట్ ఇమాజిన్, ఎవ్రీబడి హీఈస్ ద విలన్ అని చెప్పి పాయింట్అవుట్ చేశారు. బట్ దెన్ అల్టిమేట్లీ రీసెర్చ్ తర్వాత తేలింది ఏంటంటే హీఈస్ నాట్ ద ఇండెక్స్ పేషెంట్ అని. సో ఐ కెన్ జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు కరోనా వైరస్ ఇండెక్స్ పేషెంట్ అవినాష్ అని చెప్పారు అనుకో కదా, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ సరే లిఖిత్ అనుకో, జస్ట్ ఇమాజిన్ అట్లా ఎవరైనా ఒక ఇండెక్స్ పేషెంట్ ఈ వ్యక్తి అంటే ఐ కాంట్ ఈవెన్ థింక్, అంటే వాళ్ళ మీద ఏ రేంజ్ లో వాళ్ళనిగా, అంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియా సీన్ లో జస్ట్ ఇమాజిన్ వాళ్ళకి ఏదన్నా వాళ్ళకి బై మిస్టేక్ ఫేస్బుక్. నో సీ దట్ ఈస్ ద థింగ్ రైట్, అదే కదా నేను చెప్పేది. సో మీకు ఆ నాన్ సెన్స్ ఉండొద్దనే కదా వాళ్ళు గవర్నమెంట్ కూడా ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ చేసింది ఫర్ ఎ రీజన్. రైట్ దట్స్ ఐఎమ్ రియలీ గ్లాడ్. అంటే నిపా వైరస్ ని వాళ్ళు లిటరలీ దే పేడ్ హోమాజ్. నా క్లైమాక్స్ నాకు కొంచెం క్లీషే అనిపించింది, వాళ్ళకి స్టాండింగ్ ఓవేషన్ ఆ సీన్ అదంతా. బట్ పాజిటివ్ థింగ్ బట్ ఇంకెట్లా ఎండ్ చేస్తారని నా దగ్గర ఆన్సర్ లేదు. దిస్ కుడ్ బి ద లాజికల్ ఎండింగ్ అనిపించింది సినిమాకి. సో దట్స్ బిఫోర్ యూ ఫినిష్, నేను ఇంకొక మూవీ కూడా సజెస్ట్ చేస్తాను నీకు. యాక్చువల్లీ నువ్వు 2 years టెక్సాస్లో ఉన్నావు కాబట్టి ఐ థింక్ నువ్వు కనెక్ట్ అవుతావు ఈ మూవీకి ఒక రకంగా ఇన్ ఏ వే, ఎందుకంటే నీకు టెక్సాస్ మెక్సికో సినారియో తెలుసు కాబట్టి. ఇది కూడా దుల్కర్ మూవీ. ఓహో యా ఓకే, ఇది కూడా దుల్కర్ మూవీ కామ్రేడ్ ఇన్ అమెరికా, CIA. ఓహో ఓకే. సో CIA అంటే చీఫ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కదా, యాక్చువల్లీ CIA అంటే కామ్రేడ్ ఇన్ అమెరికా. ఓకే, ఇది కూడా నెట్ఫ్లిక్స్లో ఉంది. ఓకే. నేను ఇండియాలో ఉన్నప్పుడు చూసా ఇది ఎందుకో, బట్ ఐ లైక్ ఇట్, బాగుంటుంది. డ్రామానా? లవ్ స్టోరీ డ్రామా. యా ఓకే. కైండ్ ఆఫ్. దుల్కర్ మెక్సికో టెక్సాస్ మీద సినిమా తీసిండు అండ్ ఐ డోంట్ నో. యా నాట్ టెక్సస్ స్పెసిఫికలీ. ఐ మీన్ నీకు స్టోరీ లైన్ ట్రైలర్ చూసినా అర్థమైపోతుంది. బేసిక్గా ఏంటంటే, సో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు అక్కడ బ్యాక్ ఇన్ ఇండియాలో ఉన్నప్పుడు. అమ్మాయి ఒక NRIగా ఇండియా వచ్చినప్పుడు లవ్ చేస్తాడు. అండ్ ఫర్ సమ్ రీజన్ ఇతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది ఇక్కడికి. సో నీకు టిపికల్ కేరళ తెలుసు కదా, కామ్రేడ్స్ అండ్ వడెవర్ కమ్యూనిస్ట్ ఇది ఎక్కువ ఉంటుంది కదా. సో హీఈస్ వన్ అమంగ్ దోస్ పీపుల్, కామ్రేడ్ అనమాట. సో అండ్ అగైన్ నీకు సౌత్ అమెరికా మెక్సికోలో కూడా ఈ కామ్రేడ్స్, నీకు చెగోవేరా ఇదంతా తెలుసు కదా. సో ఇది కూడా మెక్సికో అటు సైడ్ ఎక్కువ, రైట్, సౌత్ అమెరికా సైడ్. సో అతనికి ఉన్న కామ్రేడ్ కనెక్షన్స్ తోటి ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చేసిన తర్వాత షీ లివ్స్ అరౌండ్ ఇన్ డాలస్ ఆర్ హ్యూస్టన్ సమ్వేర్, అది ఇన్ టెక్సస్లోనే.
సో అతను ఇక్కడ ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చేసిన తర్వాత వాడికి కాల్ చేస్తున్నాను, ఇట్లా తీసుకొచ్చేసారు బలవంతంగా, నాకు పెళ్లి చేస్తున్నారు, నువ్వు రా అంటే. సో దెన్ హీ ట్రావెల్ అమెరికాకి వెళ్ళడానికి ట్రై చేస్తారు, పాస్పోర్ట్ వీడి వీసా రాదు. ఓకే దెన్ హౌ ఇల్లీగల్లీ హీ ఎంటర్డ్ ఇన్ టు టెక్సస్, ఐ మీన్ అమెరికా, యుఎస్ఏ ఓకే ఫ్రమ్ మెక్సికో. అండ్ తన లవ్ కోసం ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎవరెవరు హెల్ప్ చేశాడు, ఈ ప్రాసెస్లో వాడు ఫేస్ చేసిన డిఫికల్టీ ఏంటి, టిపికల్లీ ఎలా బార్డర్ క్రాస్ చేస్తారు మెక్సికో నుంచి టెక్సస్కి అని యుఎస్లోకి అని చెప్పి వాడు ఒక మలయాళం మూవీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే మోస్ట్లీ అక్కడ చూసిన వాళ్ళకి ఇది ఒక డ్రామా లాగా స్టోరీ లాగా అనిపిస్తుంది నీకు, బట్ నీకు తెలుసు కదా టిపికల్గా ఎట్లా వర్కౌట్ అవుతుంది ఇక్కడ టెక్సస్లో ఉండడం వల్ల ఒక ఐడియా ఉంటుంది కదా. సో వెన్ యూ ట్రై టు రిలేట్ టు ఇట్ ఈ మూవీలో నీకు సూపర్ అనిపిస్తుంది సినిమా. సో ట్రంప్ గాడికి ఈ సినిమా ఇష్టం లేదు అయితే. ఓకే సో ఇష్టం లేదు, he gave a dislike button on Google. dislike చేస్తాడు, రేటింగ్స్ ఇస్తాడు, దిస్ ఇస్ రియల్లీ బ్యాడ్ అండ్ చిల్ అవ్వండి ఇంట్లో. ఇనిషియల్ గా ప్యాక్ అయినా కానీ భయపడకండి, చూడండి. ఎవ్రీథింగ్ as I said, there is a light at the end of the tunnel. చూడండి, అదే ఫీలింగ్ వస్తుంది సినిమా చూసాక. ఎగ్జాక్ట్లీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఈ ట్రంప్ గాడు ఏం చేస్తున్నాడో తెలియదు నాకు, అమెరికాలో చూద్దాం. ఓకే సో బాయ్ గైస్, స్టే హోమ్, స్టే సేఫ్. అంటే జనాలు చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను, నన్ను తిట్టకండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు ద పాడ్కాస్ట్. ఇలాగే మాకు ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే ప్లీజ్ మా మెయిల్ ఐడి postmortem939@gmail.com. మీరు మాకు మెయిల్ చేయొచ్చు. ప్లీజ్ గివ్ అస్ ఫీడ్బ్యాక్ అబౌట్ ద పాడ్కాస్ట్ దట్ వీఆర్ డూయింగ్. పాడ్కాస్ట్ విన్న వాళ్ళు ప్లీజ్ మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, పోస్ట్ మార్టం రివ్యూ అనే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి యూ కెన్ వాచ్ అవర్ వీడియోస్. మేము బేసిక్గా సినిమాని రోస్ట్ చేస్తాము అండ్ వీఆర్ ఆల్సో పుట్టింగ్ అవుట్ లైక్ స్టూపిడ్ గేమింగ్ కాంటెంట్ దట్ వీఆర్ డూయింగ్. సో అది మీరు చూడాలి అనుకుంటే ప్లీజ్ గో టు అవర్ యూట్యూబ్ ఛానల్. అన్ని పాడ్కాస్టింగ్ ప్లాట్ఫామ్స్లో మీరు ఎక్కడ వింటుంటే అక్కడ సబ్స్క్రైబ్ చేయండి, మాకు ఒక రేటింగ్ ఇవ్వండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బాయ్.